బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ 5వ బ్రాంచ్ జూలై 24న వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మన తెలుగు అమెరికా ట్రిలినియర్ వినోజ్ గారు. ఈయన నాకు యుఎస్ లో తగిలారు నేను నాట్స్కి వెళ్ళినప్పుడు. ఈయన గురించి చాలా మంది చెప్తూ ఉంటే ఏంటా అనుకున్నాను. ఈయనకు పెద్ద సెటప్ ఉంది అక్కడ. మీరు అనుకున్న సెటప్స్ కాదండి, కొన్ని వేల కోట్ల సామ్రాజ్యం అంతా ఆయన సృష్టించుకొని అక్కడ చాలా సింపుల్ గా కనిపించారు. ఎంతమంది కిడ్స్ ఇప్పుడు? నాకు 2 కిడ్స్ అండి. లవ్ మ్యారేజ్? లవ్ అండి, అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ అనేది ఫీలింగ్ అండి, దాని మీద ఇంకొక ఎపిసోడ్ చేయొచ్చు మనం. ఓ ఇప్పుడు మీకు ఇండియాకి సీఈఓ కావాలి ఏమన్నా? ఇప్పుడు నేను సుమన్ టీవీ సీఈఓగా ఉన్నాను, బట్ ఇది చేసుకుంటే ఏదైనా పాసిబిలిటీ ఉందా? మిమ్మల్ని తీసుకుంటారు, కాకపోతే సుమన్ గారు ఊరుకోరు. నాన్ ఈస్ట్ నుంచి మొత్తం చెఫ్లు తీసుకుపోయారు మీరు సింప్లీ సౌత్ కి. కొన్ని ఎంతైనా ఇస్తానని చెప్పి తీసుకెళ్లారని ఒక టాక్ ఉంది. ఈజ్ ఇట్ రైటా సార్? హీ సచ్ ఎ నైస్ పర్సన్. అంటే మా సక్సెస్ కి వి షుడ్ థ్యాంక్ నాని గారు ఫస్ట్. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ సాలరీ సార్? $40,000 ఏ ఇయర్ లో ఇది? 2000. 32 లక్షలు 26 సంవత్సరాల క్రితం సార్ సాలరీ. ఎంత సార్ గంటకు $1 million సంపాదిస్తారా మీరు? స్టూడెంట్ గా వెళ్ళి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? వెన్ యూ వర్క్ హార్డ్ విల్ బి మేకింగ్ మనీ. ఆ మనీని రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. యూ లుక్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ విజన్ ఉండాలండి వాళ్ళకి. మీరు అన్నట్లుగానే మల్టిపుల్ బిజినెస్ ఎలా చేస్తున్నారు ఇప్పుడు? యువర్ ఇంటూ సాఫ్ట్వేర్, ఎవర్ ఇంటూ హెల్త్ కేర్, ఎవర్ ఇంటూ హోటల్స్. గుడ్ ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జిక్యూషన్ ఆల్సో, ఎగ్జిక్యూషన్ కూడా ఉండాలి. అక్కడ బిలో పవర్టీ పీపుల్ ఉండరు అసలుకి. ఇప్పుడు ఫుల్ టైమ్ చెఫ్ కావాలన్నా, ఎవరైనా ఇంట్లో కుక్ కావాలన్నా మీకు $3,000 అట్లా ఛార్జ్ చేస్తారు. డ్రైవర్ కి ఎంత ఉంటుంది? ఒక 5,000 ఉంటుందా? డిపెండ్స్ ఆన్ ద టైం దే వర్క్. సో అమెరికాలో ఒక వంట మనిషికి నెలకు 2 లక్షలు అంట, ఒక డ్రైవర్ కు 3 లక్షలు అంట. సార్ ఇప్పుడు మీరు అనిల్ సుంకరా గారు ఉన్నారు ప్రొడ్యూసర్, మైత్రి నవీన్ గారు, మీ అందరు బిజినెస్ పార్ట్నర్స్ అమెరికాలో నేను విన్నాను. అనిల్ సుంకర నేను బిజినెస్ పార్ట్నర్స్ అండి. నవీన్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ దే గుడ్ ఫ్రెండ్స్. అమెరికాలో కాస్ట్ ఫీలింగ్ కూడా ఎక్కువ తెలుగు వాళ్ళకి. కమ్మ, కాపు, రెడ్డి ఎందుకు అంత ఎక్కువ మీ అమెరికాలో ఉన్న వాళ్ళకి? మొన్న ఎలక్షన్స్ అప్పుడు బయటపడ్డారు, అసలు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఇది మీరు అన్న కాస్ట్ ఫీలింగ్, ఐ అగ్రీ. సెకండ్ ఎన్ఆర్ఐ పెమ్మసాని గారు సెంట్రల్ మినిస్టర్ అయిపోయారు. ఎలా అనిపించింది? స్మార్ట్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. నీకన్నా నేను ఎక్కువ అనేది ఎక్కువ ఉంటుందా అమెరికాలో తెలుగు వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళ దగ్గర? పుష్ప మూవీ ఏమైంది, ఫోటో అడిగితే ఇవ్వలేదు. సేమ్ ఈగో ఇష్యూ బేసిక్ గా. ఒకళ్ళు అండర్స్టాండింగ్ ఉంటే అన్ని చిన్న ఇష్యూ. ఈగోకి పోతే ఏముంది, దేనికైనా కొట్టుకుంటారు. ఇక్కడ కూడా చారిటీ చేస్తున్నారు ఇండియాలో ఏమన్నా? చారిటీ నేను చేస్తా అండి. నేను ఎక్కువ చారిటీ చేస్తాను సార్. నేను చేయగలిగింది ఇంత, ఇలాంటి వాళ్ళ సపోర్ట్తో ఇంత చేయను. చారిటీ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ఈజ్ మై జాబ్ అంట. ఇప్పుడు ఇంతమంది వ్యూయర్స్ మనల్ని ప్రేమించబట్టే కదా ఇంత పేరు వచ్చింది. అవునండి. వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వెంటనే స్పందించాలి. అప్పుడే దానికి వాల్యూ, మీనింగ్, లైఫ్ కు ఒక వాల్యూ, మీనింగ్ కూడా ఉంటుంది కదా. అందుకే నేను చేస్తాను. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో మీరు బిలియనర్స్ గురించి వినుంటారు, మిలియనర్స్ గురించి వినుంటారు, బట్ ట్రిలియనర్స్ గురించి చాలా తక్కువ వింటాం, ఎందుకంటే మనం అంత దూరం ఆలోచించాం కాబట్టి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మన తెలుగు అమెరికా ట్రిలినియర్ వినోజ్ గారు. వినోజ్ గారు నమస్తే. నమస్తే అండి రోషన్ గారు. కాదు, మేము ఎప్పుడన్నా మిలియన్ బిలియన్ అంటే ఏదో చూసుకుంటాం గూగుల్లో, కానీ మన తెలుగు వాళ్ళు అక్కడ ట్రిలినియర్స్ చాలా మంది ఉన్నారని నాకు ఈ మధ్య కాలంలో తెలిసింది. నేను తానాకి, నాటాకి, నాట్స్కి వచ్చినప్పుడు అమెరికా వాళ్ళకన్నా మన వాళ్ళే ఇక్కడ ఎక్కువ సంపాదించారండి, అందుకే అంత చారిటీ చేస్తుంటారు, అందుకే ఇన్ని ఈవెంట్స్ పెడుతుంటాం మేము. ఒక ఈవెంట్ పెట్టడానికి ఎంత అవుతుంది అంటే, ఎంత అవుతుందండి, సింపుల్గా ఒక 40-50 కోట్లు అవుతుందండి అంటారు. అప్పుడు అర్థమైంది అసలుకి ఏంటండి అంటే, అప్పుడు అన్నారు చాలామంది ట్రిలియనర్స్ ఉన్నారని. గూగుల్లో సెర్చ్ చేస్తే 1 trillion ఈజ్ ఈక్వలెంట్ టు ఇండియన్ రూపీ 100 లక్షల కోట్లు. ట్రిలియన్ అనేది ఏ కరెన్సీలో చూస్తున్నారండి? మా కరెన్సీలో చూస్తాం మేము.
ట్రిలియన్ ఉంటే నేను ఇక్కడ ఎందుకు ఉంటానండి? మీరు ఎక్కడ మీరు ఉంటావు? అడిగినప్పుడు భూమి మిమ్మల్ని మీద- చార్టర్ ఫ్లైట్ లో పిలిచేవాడిని కాదు షికాగోకి. కాదు భూమి మీదే ఉంటాం కదా. ముమ్మేరు ఉన్నట్టే ఎలాన్ మస్క్ ఎక్కడ ఉన్నారు? నేను వచ్చే వాళ్ళు మిమ్మల్ని చార్టర్ ఫ్లైట్ లో పిలిచేవాడిని So, of షికాగో. course, మీరు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి దాన్ని ఏముంది వచ్చి చూస్తాం కదా. ట్రిలియన్ ఈజ్ అ బిగ్ నెంబర్ అండి. ఓకే, విల్ స్టాప్ ఎట్ మిలియన్స్. మిలియన్స్ తో ఆపేసారు. మిలియన్స్ ఆపేద్దాం, ట్రిలియన్ కి దగ్గరలో ఉన్నారు. మిలియన్స్ లో ఆపేద్దాం. ఓకే. మనీకి లిమిట్ ఏముందండి? సో దర్ ఇస్ నో లిమిట్ ఫర్ ఇట్. ఓకే. సో బట్ యూ నీడ్ టు హ్యావ్ అ ఫ్యామిలీ టైమ్, హెల్త్ ఇంపార్టెంట్. మనీ ఒకటే కాదు కదా లైఫ్ అంటే. కానీ ఒక్క బిజినెస్ ఎంటర్ప్రీన్యూర్ అంటే ఒక్క బిజినెస్ చేయడం చాలా కష్టం ఈ రోజుల్లో. వ్యాపారవేత్త, వ్యవస్థాపకుడు అంటే ఒకటి రన్ చేసే లోపే సరిపోతుంది టైం. మీరు అన్నట్లుగానే ఫ్యామిలీకి ఇవ్వాలి క్వాలిటీ టైము, మన హెల్త్ చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం కొన్ని వేల మంది ఎంప్లాయీస్, వాళ్ళ హెల్త్, వాళ్ళ లైఫ్ కూడా చూడాలి. ఒకే ఒక్కడు మీలాంటి వాళ్ళు చాలా మంది. బట్ మీరు అన్నట్లుగానే మల్టిపుల్ బిజినెస్లు ఎలా చేస్తున్నారు ఇప్పుడు? ఎవర్ ఇంటూ సాఫ్ట్వేర్, ఎవర్ ఇంటూ హెల్త్ కేర్, ఎవర్ ఇంటూ ఇప్పుడు హోటల్స్. సింప్లీ సౌత్. అవునండి. ఓకే. అంటే సక్సెస్ అనేది అంత ఈజీగా రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ పక్కన ఉండే వాళ్ళు, ఇఫ్ యూఆర్ గుడ్ పీపుల్, గుడ్ నెట్వర్కింగ్. అంటే నెట్వర్కింగ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అంటే వెదర్ యూస్ఫుల్ ఆర్ నాట్ అని కాదు, మనకి నెట్వర్కింగ్ పీపుల్ ఉంటే somewhere other we'll connect some other thing. We can do some project or anything. Okay. Those are important. Good planning is very important. Okay. And execution also. Execution kuda undali. So, and also hard work. Definitely. Yeah. And at the end, maybe not everyone believe some luck good undalandi. ఏ బిజినెస్ కైనా లక్ కూడా ఉండాలి. ఓకే. Yeah. సో ఎన్నో ఇయర్స్ తర్వాత వచ్చారు కదా హైదరాబాద్, మీ హోమ్ టౌన్ కి. ఎన్ఆర్ఐ వినోజ్ అంటారా? మా వినోజ్, నా ఫ్రెండ్ వినోజ్, ఇట్లా ఎక్కువ ఎన్ఆర్ఐకి వెళ్ళిపోతే అక్కడ సెటిల్ అయిపోతే అంతే పిలుస్తాం కదా. లేదండి, మా వినోజే అంటారు ఎప్పటికైనా. ఎందుకంటే బికాజ్ అంటే ఆ కమ్యూనికేషన్ ఎప్పుడు ఉంటుంది నాకు మా ఫ్రెండ్స్ తో కానీ. సో ఐ ట్రై టు సింపుల్, మా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి లోకల్, వాళ్ళ బర్త్డే నాడు ఐ పర్సనలీ కాల్ దెమ్ అండ్ ఇఫ్ దే ఆర్ ఫ్రీ, అంటే ఫ్యామిలీ ఫర్ దెమ్ ఇంపార్టెంట్. ఇఫ్ దే హ్యావ్ టైమ్ అట్లీస్ట్ చాయ్కో లేకపోతే కాఫీకో, ఇఫ్ దే హ్యావ్ టైమ్ లంచ్కో మీట్ అవుతాను నేను ఇన్ పర్సన్. దట్స్ వేర్ యూ గివ్ ద టైమ్. అంటే ఐ బిలీవ్ వెన్ ద పర్సన్ టైం ఇచ్చే వాళ్ళే ఐ బిలీవ్ ద వాల్యుబుల్ పీపుల్. ఓకే. అదే మనీ మిగతా అన్ని ఏముందండి, అది కాదు కదా. మా పర్సనల్ టైం ఇస్తాం అనేది వెరీ ఇంపార్టెంట్. కానీ బాగా సంపాదించే వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడతారు అంటే నేను యుఎస్ లోనే చూశానండి. ఈయన నాకు యుఎస్ లో తగిలారు నేను నాట్స్కి వెళ్ళినప్పుడు. ఈయన గురించి చాలా మంది చెప్తూ ఉంటే ఏంటా అనుకున్నాను. ఈయనకు పెద్ద సెటప్ ఉంది అక్కడ. మీరు అనుకున్న సెటప్స్ కాదండి. కొన్ని వేల మంది ఎంప్లాయీస్, కొన్ని వేల కోట్ల సామ్రాజ్యం అంతా ఆయన సృష్టించుకొని అక్కడ చాలా సింపుల్ గా కనిపించారు. నేను అప్పుడప్పుడు ఎన్ఆర్ఐస్ ఎవరైనా యుఎస్ నుంచి ఇండియాకి వస్తున్నారు ఒక చిన్న విజిట్ కోసం అంటే డెఫినెట్గా ఇంటర్వ్యూస్ చేస్తాను. అట్లీస్ట్ మీ లైఫ్ స్టైల్, మీరున్న ఏ స్టేజ్ నుంచి వెళ్ళారు, ఏ స్టేజ్లో ఉన్నారో తెలిస్తే చాలా మంది యూత్లో అసలు మేమేం సాధించట్లేదు, మా వల్ల ఏం అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ మీలాంటి వాళ్ళ జర్నీ. అందు గురించి నేను రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ కూర్చోబెట్టుకోగలిగాను అనమాట. మీరు అన్నారు కదా ట్రిలియనర్ అయితే మిమ్మల్ని ఫ్లైట్ లో పిలిచావండి కదా, స్పెషల్ ఫ్లైట్ లో. మా వల్ల కదండి, 20 గంటలకు వచ్చేవాలి. అందుకే డైరెక్ట్ ఫ్లైట్ అండి, చార్టర్ ఫ్లైట్. డైరెక్ట్ ఇక్కడ ఎక్కితే షికాగోలో ల్యాండ్ అవుతారు. ఓకే. కానీ వినోజ్ గారు ఎప్పుడు వెళ్ళారు మీరు? చదువుకోవడానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఇంత పెద్ద వ్యాపారవేత్త అయ్యారా, లేకపోతే అంత సంపాదించుకున్న తర్వాత అక్కడ షిఫ్ట్ అయిపోయి సిటిజన్షిప్ వచ్చేసిందా? లేదండి, జస్ట్ లైక్ ఎనీ అదర్ పర్సన్. నేను నార్థన్ ఇండియా యూనివర్సిటీలో ఎంబీఏ చేశాను. ఆఫ్టర్ దట్ ఐబిఎంలో వర్క్ చేశాను నేను, బిఫోర్ ఫోకసింగ్ ఆన్ ఎంటర్ప్రెన్యూర్షిప్. దెన్ ఐ క్విట్ ఐబిఎం. ఐ స్టార్టెడ్ నా ఇన్సాఫ్ట్ టెక్నాలజీ బిజినెస్. విత్ దట్ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాము, ఈవెన్ క్రియేట్ చేస్తూనే ఉన్నాం మేము. ఓకే. ఓకే. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో అండి. ఓకే. సో ఎన్ని కంట్రీస్ లో ఉంది సార్ మీ కంపెనీ ఇప్పుడు? కెనడా, యుఎస్, మెక్సికో అండ్ ఇండియా. రైట్ నౌ యూకేకి ఎక్స్పాండ్ చేస్తున్నాం. కానీ ఎంత సంపాదించినా కానీ మనం చూపించుకోలేము యుఎస్ లో, ఇండియాలో అంత ఈజీగా. అంటే ఇండియా కాదండి, అంటే యుఎస్ లో అయినా సరే ఇఫ్ యూఆర్ డూయింగ్ అంటే అంత లీగల్ గా చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. నో బడీ విల్ క్వశ్చన్. అదే యుఎస్ లో అదేం ప్రాబ్లం ఉండదండి. ఇఫ్ యూఆర్ డూయింగ్ అది ఎవ్రీథింగ్ లీగల్, నో ఇష్యూ. నో కరప్షన్ అండి యుఎస్ లో? అసలుకి కరప్షన్ అనే వాడే ఉండదా, లేకపోతే ఉంటుంది కానీ బయటికి చాలా తక్కువ వస్తుంది అసలు? అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ డిప్లొమాటిక్ క్వశ్చన్ అండి, బట్ అంటే మీకు అదర్ వేలో ఆన్సర్ చేస్తాను. ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ నాకు ఏదైనా ప్రాజెక్టు ఏదో ఒకటి నాకు కావాలనుకోండి,
I need to call them so many times, meet them, and they expect something, all these things కదా. ఓకే ఇప్పుడు యుఎస్ లో అనుకోండి, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఇల్లు కట్టాలి, పర్మిట్ కావాలి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్లీ అంటే వాళ్ళ కోడ్ ని బట్టి ఉంది అనుకోండి, ఓకే సిటీకి దే జస్ట్ అప్రూవ్, ఓకే దే డోంట్ స్టాప్ యూ ఆర్ ఎనీథింగ్. ఓకే అదే, సో ఏమైనా చేంజ్ ఉంటే ఇది కోడ్ లో లేదు, కెన్ యూ బ్రింగ్ ఇట్ టు ద అప్ టు డేట్ కోడ్ అంటారు అంతే. ఓ అదే, యా, కానీ ఎనీథింగ్ ఈజ్ ఈజీ టు డూ బిజినెస్ ఇన్ యుఎస్ అండి. ఈజీగా ఈజీ చేసుకోవచ్చు చేసుకోవచ్చు, కానీ డబ్బు ఉండాలి. డబ్బు ఏం అవసరం లేదండి. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, సో ఐ స్టార్టెడ్ ఎంబీఏ చదివాను, ఐబిఎం వర్క్ చేశాను కొన్ని రోజులు. ఐ లెర్న్ ద స్కిల్స్ అంటే ద బిగ్ కంపెనీ, బిగ్ 5. సో ఐ స్టార్టెడ్ ఇన్ సాఫ్ట్, దెన్ స్లోలీ డైవర్సిఫైడ్ ఇంటూ కమర్షియల్ రియల్ ఎస్టేట్. ఓకే సో ఆ మాల్ ఆఫ్ ఇండియా అని యుఎస్ లో లార్జెస్ట్ ఇండియన్ మాల్ 20 acres లో బిల్డ్ చేసామండి, షికాగోలో. చికాగోలో మీ ఓన్ గా? ఓన్ గా. ఓ, super. నేను అనిల్. ఎన్ని లక్షల స్క్వేర్ ఫీట్ అండి? అది 2.5 lakhs అండి, 2.5 lakh, 250,000 square foot. Yeah. ఓకే So multiple stores, restaurants, and grocery store, business suites for attorneys, mortgage brokers, అందరికి ఉంది 10 suites. ఓకే అండ్ ఇప్పుడు దాంట్లోనే డే కేర్ బిల్డ్ చేస్తున్నాము. పార్ట్ ఆఫ్ ఇట్ వి బిల్డ్ 70,000 square foot కన్వెన్షన్ సెంటర్, లార్జెస్ట్ ఇన్ దట్ ఏరియా. ఓ, నేను లాస్ట్ టైం నాటాకు వచ్చినప్పుడు కూడా అది మన డాలస్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్ అని చెప్పారు. దాంట్లో చేశారు, ఒక 20,000 members వచ్చారు తెలుగు వాళ్ళు. ఓ, కానీ సార్ మీరు అన్నారు ఒక స్టూడెంట్ గా వెళ్ళి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? ఈరోజు చాలా కష్టం ఎవరికైనా, అంటే ఎవరికైనా మీరు అన్నట్లుగా డబ్బు లేకపోయినా టాలెంట్ ఉంటే సరిపోతుందా అమెరికాలో? లేకపోతే డబ్బుతో పాటు టాలెంట్తో పాటు సపోర్ట్, ఇన్ని రకాలుగా ఉండాలి అక్కడ కూడా? అంటే స్టూడెంట్స్ చాలా మంది వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూస్తారు మీ ఇంటర్వ్యూ ఈ రోజు. అంటే ఫస్ట్ టాలెంట్ ఉండాలండి, టాలెంట్ లేనిదే ఏం చేయలేము. ఫస్ట్ టాలెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యుల్ బి, వెన్ యూ వర్క్ హార్డ్ యుల్ బి మేకింగ్ మనీ. ఓకే అండ్ ఆ మనీని రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే అంటే ఈ రోజు షార్ట్ టర్మ్ వి వాంట్ టు బికమ్ ఎ మిలియనీర్ అంటే కష్టం, ఇట్ వోంట్ వర్క్. ఇప్పుడు స్టాక్ అరే అందరు కొంటున్నారు, ఇది ఓవర్ నైట్ పెన్నీ నుంచి $100 అవుతుంది అంటే ఇట్ విల్ బర్న్ అవుట్, యూ లూజ్ 100%. సో యూ షుడ్ హ్యావ్ ఎ సమ్ ప్రాపర్ ప్లానింగ్. అంటే ఇప్పుడు మంచి స్టాక్స్ అవి చూసుకుని, టాప్ స్టాక్స్ ఇప్పుడు లైక్ యాపిల్ ఆర్ గూగుల్, ఆల్ దీస్ టాప్ స్టాక్స్ ఉన్నాయి కదా, టాప్ 50, వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే స్లోగా అయినా గ్రో అవుతాయి కదా అవి. సో అదే, యూ నీడ్ టు స్టడీ అండ్ యూ లుక్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ విజన్ ఉండాలండి వాళ్ళకి. ఓకే, అదే అంటే అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే షార్ట్ టర్మ్ వేస్ అంతా మన వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనమాట, ఈజీ మనీ. ఈజీ మనీ సమ్వేర్ యుల్ బర్న్ అవుట్. అదే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అదే, ఓకే నేను 2000లో ఐ ప్లేడ్ విత్ స్టాక్స్, ఆప్షన్స్ అండ్ ఇవి ప్లే చేశాను. ఐ బర్న్ అవుట్, ఐ లాస్ట్ ద హోల్ థింగ్, ఐ లాస్ట్ ఆల్మోస్ట్ $500,000. I lost everything. Okay. Then again I started from scratch. Initial days and okay. 2000 lo. Yeah, but again I started from scratch and I started work hard. And yeah. So what is your first salary, sir? First salary $40,000. $40,000. అవునండి. ఏ ఇయర్ లో ఇది? లాంగ్ బ్యాక్ అండి. Yeah. Is how many years back? 2000 అనుకో. 2000 అంటే మీరు అన్నట్లుగానే 26 years బ్యాక్. అవునండి. అప్పుడులోనే $40,000. అప్పుడులో తక్కువే అండి అది. సార్ ఏంటి $40,000? అంటే మీకు సాలరీస్ యుఎస్ లో అంత ఎక్కువ ర్యాపిడ్ గా లాస్ట్ 20 years లో ఏం చేంజ్ అవ్వలేదండి. అంటే ఇప్పుడు గ్యాస్ ప్రైస్ అప్పుడు 89 cents ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ $6 ఉంది. ప్రైజెస్ ఇంక్రీజ్ కానీ ఆ రేషియోలో సాలరీస్ ఇంక్రీజ్ అవ్వలేదు. ఓకే ఓకే, సో మీరు ఐఎమ్ ఓకే. అంటే 40 సింగిల్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏం చేసుకుంటారు 32 లక్షలు 26 సంవత్సరాల క్రితం సార్ శాలరీ? అంటే ట్యాక్స్లు కట్టాలి కదండి, అన్ని కట్టిన తర్వాత వస్తాయి కదా. బట్ ఏం చేసుకోవాలో అర్థం కాదు, లైఫ్ ఎంజాయ్ చేసే వల్ల లైఫ్ అంటే వాట్ ఎవర్ ఐ వాంట్ టు బై ఐ బాట్. బట్ మీకు వచ్చిన డబ్బులతోనే మీరు కంపెనీస్ స్టార్ట్ చేశారు, ఒక బిజినెస్ మ్యాన్ గా ఎదిగారు. అవునండి. నేను అంటే లోన్స్ ఎక్కువ తీసుకోలేదు, అది డిపెండ్ అన్నట్టు. అండ్ నా ఓన్ క్యాష్ తోనే ఐ ఇన్వెస్ట్. ఓకే, సమ్హౌ అంటే యూ గ్రో మచ్ మోర్ బెటర్. అంటే లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేస్తే ఎందుకు నాకు అది నచ్చదు సంహౌ. అంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీకు ఉంటది కదా, లోన్ ఉంటే అది తీర్చేయాలి అనేది ఉంటది. అంటే అంటే నిద్రపోతున్నప్పుడు కూడా
బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీకు ఉంటుంది, అరే ఈ లోన్ ఉంది, ఎప్పుడు క్లియర్ చేయాలి అనేది ఉంటుంది. అందుకే ఐ ట్రై టు యూజ్ మై ఓన్ క్యాష్, ఓకే ఫండ్ ఇట్. సమ్ టైమ్స్ వీ నీడ్ ఇట్, ఐ విల్ టేక్ ద లోన్. ఓకే. ఐఎమ్ నాట్ సేయింగ్ అగైన్స్ట్ ద లోన్, బట్ వినోజ్ గారు, ఇక్కడ మన ఇండియన్ కల్చర్లో ఏంటంటే ఒక 2 to 3 lakhs శాలరీ వస్తేనే ఒక కేర్ టేకర్ అని, ఒక డ్రైవర్ అని, 2 mates అని హడావుడి ఉంటుంది. బట్ యుఎస్ కల్చర్లో అంటే ఈ వెండర్స్ ఏదో అంటారు అంతేనా, అప్పుడప్పుడు పిలిపించుకుంటారు కదా క్లీనింగ్ కి, వాటికి వీటికి ఏమంటారు వాళ్ళని, సబ్ కాంట్రాక్టర్స్. అలా అని. కానీ అసలు రెగ్యులర్ గా ఎందుకు ఈ మెయిడ్ బేసెస్ కానీ వర్కర్స్ అంటే హెల్పర్స్ ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళు పని చేయరా అక్కడ? బిలో పావర్టీ పీపుల్ ఉండరు అసలుకి? అంటే ఎనీ కంట్రీ లాగా యుఎస్ లో కూడా ఉంటారండి. అంటే ఆపర్చునిటీస్ అందరికి రావు కదా. సో ఇప్పుడు ఐటీ అంటే అందరూ ఐటీ చేయలేరు కదా. ఓకే. అంటే యూ షుడ్ బి ట్యూన్ ఫర్ ఇట్. స్కూలింగ్ నుంచి దాంట్లో ఉండాలి కదా. ఇండియన్ జీన్స్ అంటే వీఆర్ ప్రో టు ద మ్యాథ్, అండ్ అందుకని మనకు ఐటీలో ఈజీగా సక్సెస్ అవుతారు. అది అంటే అంటే అక్కడ ఎక్స్పెన్సివ్ కదండి. అంటే ఎందుకంటే మన బాత్రూమ్ మనమే కడుక్కోవాలి, మన కుకింగ్ మనమే చేసుకోవాలి, మన గిన్నెలు మనమే తోముకోవాలి అంటారు కదా. ఎందుకు, వై? అంటే ఫుల్ టైం అంటే ఇప్పుడు యూ నీడ్ టు హైర్ సంబడి, దే చార్జ్. అంటే ఇప్పుడు అంటే యావరేజ్ శాలరీ తీసుకోండి, 100,000 అట్లా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫుల్ టైం చెఫ్ కావాలన్నా, ఎవరైనా ఇంట్లో కుక్ కావాలన్నా మీకు $3,000 అట్లా ఛార్జ్ చేస్తారు. పర్ డేనా? పర్ డే కదండి, మంత్కి. అదే. సో అంటే ఇప్పుడు 100 వచ్చిన 100 మీ చేతికి రాదు కదండి. దుబాయ్ కాదు కదా, యుఎస్ లో ట్యాక్సెస్ ఉన్నాయి. అందుకే దేర్ ఏబుల్ టు డూ ద బెటర్ ఎడ్యుకేషన్ అండ్ కానీ సెక్యూరిటీ కానీ ఇవన్నీ దే ఇన్వెస్ట్ కదా, టెక్నాలజీ కూడా. సో దేర్ విల్ ట్యాక్సెస్. అదే. సో అందరికి ఇవన్నీ పెట్టుకుని అంటే మన టిపికల్ మన ఇండియా నుంచి వెళ్ళాము, we want to make money, we don't want to burn out everything కదా. హైరింగ్ ఏ కుక్ గానీ మరి డ్రైవర్ గానీ, అంటే డ్రైవర్ ఎంత ఉంటుంది? ఒక 5,000 ఉంటుందా? డ్రైవర్ కూడా 3,000 ఉంటుందండి. 3,000 నుంచి, అంటే డిపెండ్స్ ఆన్ ద టైం దే వర్క్. అక్కడ ఇక్కడలాగా మనలాగా కాదు, అక్కడ టైం చూస్తారు మీకు. ఓకే. అదే. ఇప్పుడు 8 hours షిఫ్ట్ అనుకోండి, ఇఫ్ యూ నీడ్ మోర్ టైం మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి వాళ్ళకి. ఓకే. సో అమెరికాలో ఒక వంట మనిషికి నెలకు 2 లక్షలు అంట, ఒక డ్రైవర్ కు 3 లక్షలు అంట, ఒక మేడికి అయితే ఒక 5 లక్షలు ఉంటది. అందుకనే యుఎస్ అంత స్ట్రిక్ట్, ఎవరిని రానిరు తొందరగా. వచ్చినా మళ్ళీ 6 నెలల్లో 3 నెలల్లో వెనక్కి వెళ్ళిపోతూ ఉండాలి. అంతేనా? ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయిందండి యుఎస్. అంటే కొన్ని అంటే మనం అంటే నా పర్సనాలిటీ అనుకోండి, ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ పర్సన్. ఓకే. అంటే ఇప్పుడు పొద్దున్నే 9 o'clock డ్రైవర్ వస్తాడు రాదో వెయిట్ చేసే వాళ్ళు, ఐ డ్రైవ్ మై ఓన్ కార్, ఐ ఎంజాయ్ డ్రైవింగ్ టు. ఓకే. అదే. సో అంటే ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ ఇప్పుడు తగ్గించాము, కానీ ఇప్పుడు 4-5 hours అనుకోండి, ఫ్లయింగ్ కి ఇట్స్ నాట్. అంటే 1 hour ముందు వెళ్ళాలి, మా ఇంటి నుంచి 1 hour ఎయిర్పోర్ట్ కి, మళ్ళీ అక్కడ దిగిన తర్వాత కార్ రెంట్ చేయాలి, ఇవన్నీ. కాబట్టి 5 hours అండ్ అబోవ్ ఉంటే నేను ఫ్లై చేస్తాను జనరల్ గా, లేదంటే ఐ డ్రైవ్. మీరే ఓన్ డ్రైవ్ చేస్తారు? నేను కూడా డ్రైవ్ చేస్తాను. ఇన్ని కంపెనీస్, ఇంత పెద్ద వ్యాపారవేత్త, మీ ఓన్ డ్రైవ్ మీరే? ఐ ఎంజాయ్ డ్రైవింగ్ టు. అండ్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది కదండి, ఇప్పుడు టెస్లా కానీ రివ్యూని కానీ సెల్ఫ్ డ్రైవింగ్ ఉంది. ఇట్ మేక్స్ ఈజీ, స్ట్రెస్ ఫ్రీ. అమెరికాలో డ్రైవర్ లేకుండా వచ్చేసినాయి అంటే కదా వెహికల్స్, నిజమా? అంటే ఇంక బయటికి మొత్తం రాలేదు, ఫుల్లీ ఆటోమేటెడ్ ఇంకా రాలేదండి, వస్తాయి కూడా 1-2 years. ఏంటి సార్ ఎలా పాసిబుల్ అవుతుంది సార్? ఊరు కూర్చుంటే సరిపోద్ది, మనం కూర్చుంటే మన స్టీరింగ్ వీల్ కూడా అక్కర్లేదండి ఫ్యూచర్ లో. ఇంకో 1-2 years లో మీకు స్టీరింగ్ వీల్ కూడా ఉండదు. అవునా? జస్ట్ మనం ఇట్లా వచ్చి కూర్చున్నట్టు కూర్చుంటాము, అదే తీసుకెళ్ళి మీకు దాంట్లో ఎంటర్ చేస్తారు ఎక్కడికి వెళ్ళాలనేది. మీకు ఇప్పుడు అంతదాకా ఎందుకండి, లాస్ వేగస్ లో క్యాసినోస్ లో పెట్టారు, టెస్ట్ నడుస్తుంది. మీరు కూర్చుని ఈ క్యాసినోకి తీసుకెళ్ళమంటే అదే ఆటోమేటిక్ తీసుకెళ్ళి నావిగేషన్ చూపించినట్టు, ఇంకా అంతే. లోపల ఎవరు ఉండరు, ఆటోమేటిక్ గా అదే తీసుకెళ్ళి. లోపల డ్రైవర్ ఉండదు. మీ దగ్గర ట్రాఫిక్ రూల్స్ ఎక్కువ కదా మరి, ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగటం అన్ని చేస్తాను. అవునండి. అంటే ఇఫ్ యూ ట్రస్ట్ ద టెక్నాలజీ, మోర్ సేఫ్ అండి. ఇప్పుడు మీకు టెస్లా డ్రైవ్ చేస్తుందా అంటే కొన్ని ఉంటాయి ఇన్సిడెంట్స్, అంటే 1 in a million. ఇప్పుడు రోడ్డు మీద డ్రైవ్ చేస్తుంటే మన డ్రైవ్ చేస్తున్నా ఇట్స్ సేఫ్, 1 in a million యాక్సిడెంట్లు అవుతుంటాయి కదా. సో టెక్నాలజీ కూడా అందుకనే ఇంకా బయటకు మొత్తం రాలేదు. సో యూ కెన్ బి దేర్ అండ్ కార్ డ్రైవ్ చేస్తుంది FSD మోడ్ లో పెడితే, బట్ వీ షుడ్ బి కేర్ఫుల్ ఆల్సో. అంటే సమ్ టైమ్స్ రోడ్ క్లోజ్ అయి ఉండొచ్చు సడన్ గా, అంటే తీసుకుంటది. కాకపోతే అంటే మార్నింగ్ మీకు ఏదో వర్క్ నడుస్తుందండి, ఏదో రోడ్ ని కట్ చేశారు, అది ఇమీడియట్ గా గూగుల్ అప్డేట్ అవ్వదు కదా. సో ఈ కార్లన్నీ కూడా వీడియో ఉంటది కదా, కెమెరాస్ నుంచి డేటా తీసుకుని ఆన్ ద ఫ్లై అనలైజ్ చేస్తాయి అనమాట. సో ద మార్నింగ్ ఏదో సడన్ గా
పెడితే సమ్ టైమ్స్ అంటే నా ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు నేను టెస్లాని 2020 నుంచి డ్రైవ్ చేస్తున్నా 6 years. దేర్ కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ 2-3 వీ నీడ్ టు బి కేర్ఫుల్. ఓకే ఓకే. ఎంత ఇప్పుడు సార్ ఈ- గంటకి ఒక Yeah. మిలియన్ సంపాదిస్తారా మీరు? లేదండి, ఆ. మీరు రోజుకి? వేరే ఎన్నో ఏదో తీసుకుంటే అట్లా కౌంట్ చేసుకుంటారు కానీ ఓకే. అదే నేను ఇంతే చెప్తున్నారు, గంటకి మిలియన్ అంటే 8 కోట్ల నుంచి 9 కోట్ల అంతే కదా రోజుకి. నన్ను విష్ చేయండి ఆ లెవెల్కి రావాలని. సో ఇప్పుడు మంత్కి ఎంతో వస్తుంది అయితే. బట్ ఈ కంపెనీస్ అంతా ఎట్లా మార్నింగ్ ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, మళ్ళీ ఇటు ఫుడ్ ఉంది, అవును. మళ్ళీ మీరు చెప్పినట్లు కన్స్ట్రక్షన్ లో ఉన్నారు మీరు. అవును. అక్కడ మీరు మంచి బిల్డర్స్ అని నేను విన్నాను. Hmm. ఇప్పుడు విల్లాస్ కమ్యూనిటీస్ కడుతున్నారు, అవును. లేకపోతే షాపింగ్ మాల్స్ కడుతున్నారు. అవును. టైం స్ప్లిట్ చేసుకుంటారా మార్నింగ్ టు ఈవినింగ్ అని? అంటే మీకు ఇందాక చెప్పినట్టు సక్సెస్ కి రైట్ పీపుల్ ఉండాలండి. మీకు Hmm. అన్ని మనం చేయలేం. ఇప్పుడు మనం చేస్తూ ఉంటే మనకి లైఫ్ ఉండదు. ఓకే. అదే ఒక్క ప్రాజెక్ట్ లోనే విల్ స్టాప్. Hmm. అంటే నాకు రైట్ పీపుల్ ఉన్నారు ఐటీలో. ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్ అమ్మాయి స్టార్టెడ్ విత్ రిక్రూటర్. ఐ సా హర్ టాలెంట్ Hmm. అండ్ స్లోలీ ఇంక్రీస్డ్. షీ మూవ్ టు అకౌంట్ మేనేజర్, Hmm. then the recruiting head, now the sales and the chief operating officer. Hmm. She takes care of most of my stuff. Oh. అదే నేను CEO. ఆఫీస్కి వెళ్ళక్కర్లా. CEO. ఓకే. మార్నింగ్ ఇండియాకి సీఈఓ కావాలి ఏమన్నా? వస్తారు మీరు. ఇప్పుడు నేను సుమన్ టీవీ సీఈఓగా ఉన్నాను, బట్ ఇది చేసుకుంటే ఏదైనా పాసిబిలిటీ ఉందా? మిమ్మల్ని తీసుకుంటారు, కాకపోతే సుమన్ గారు ఊరుకోరు. సుమన్ గారు అవన్నీ ఊరుకుంటే నేను మిమ్మల్ని మేనేజ్ చేస్తాను. తీసుకుంటారు. ఇఫ్ యూఆర్ ఓకే ఐఎమ్ ఓకే. సుమన్ గారు ఓకే అంటే ఫైన్ అండి. ఓకే అండి, అగ్రిమెంట్ సైన్ చేసేస్తాను అయితే. అమెరికా డబ్బులు ఇవ్వాలి, ఇండియా డబ్బులు నాకు వద్దు. ఎనీథింగ్ ఫర్ యూ అండి. సూపర్. కానీ సార్ ఇంత సంపాదించారు, సాటిస్ఫాక్షన్ ఉంది, కొన్ని వేల మంది ఎంప్లాయీస్, మీరే 100 కోట్లు సామ్రాజ్యం సృష్టించి ఈ ఫుడ్ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? మీకు ఇష్టమా లేకపోతే ఏంటి అసలు? అది సింప్లీ సౌత్ అని ఇప్పుడు ఎందుకు అసలు దీన్ని క్రియేట్ చేసి? ఫుడ్ ఇండస్ట్రీ అంటే చాలా టఫ్. అవునండి. ఇప్పుడు ఎవ్రీ గల్లీకి ఒక 10 ఉన్నాయి. అవునండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు స్టే చేస్తున్న హోటల్ లైన్ లోనే ఒక 20 ఉంటాయి. Yeah. ఇక్కడ నానీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే Yeah. వెజ్ అక్కడ దాకుంది. అంటే మీకు ఇక్కడ గురించి చెప్తున్నారు. మీరు డాలస్ వచ్చి ఉంటే డాలస్ లో కూడా గల్లీ గల్లీకి ఉంటాయి. వచ్చాను, చిన్న సైజ్ గుంటూరు లాగా ఉంటుంది. గల్లీ గల్లీకి ఉంటుంది మీకు రెస్టారెంట్స్. అంటే మేము సింప్లీ సౌత్ ఎందుకు స్టార్ట్ చేసామంటే మా పార్ట్నర్ శివ ఇస్ వెరీ ప్యాషనెట్. హీ హ్యాస్ ఓవర్ 60 రెస్టారెంట్స్. ఓకే. అదే నవాబీ హైదరాబాద్ 40 years లో ఉన్నాయి, 5 కెనడాలో ఉన్నాయి. వి ఎక్స్పాండెడ్ టు యూరప్, బెల్జియం అండ్ ఐర్లాండ్ లో ఉన్నాయి. వీఆర్ వర్కింగ్ ఆన్ బిల్డింగ్ వన్ ఇన్ లండన్. ఓకే. అండ్ మాంగ్స్ అని ఇండో చైనీస్ 17 locations ఉన్నాయి. అండ్ వి బిల్డ్ ర్యాప్స్ అండ్ మోర్ ఇండియన్ కైండ్ ఆఫ్ పిజ్జా, టాకో అండ్ బర్గర్స్, దిస్ కైండ్ ఆఫ్ అది వి స్టార్టెడ్. ఓకే. సో ఇదేంటంటే మనం యుఎస్ లో ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయండి. మీకు అథెంటిక్ సౌత్ ఇండియన్ ప్యూర్ వెజిటేరియన్ అండ్ ఆల్సో ఫైన్ డైనింగ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ లేదు. ఓకే. సో దర్ ఇస్ అ గ్యాప్. ఆల్వేస్ ఇన్ చైల్డ్హుడ్ ఐ లవ్ సౌత్ ఇండియన్ ఓకే. డిషెస్. అంటే ఓన్లీ ప్యూర్ వెజ్ అనా లేకపోతే బోత్ వెజ్ అండ్ లేదండి, ఓన్లీ వెజిటేరియన్. ఓన్లీ అంటే నానీస్ ని ఫాలో అయ్యారు, నానీస్ లో ఒక రోజు టేస్ట్ చేశారు, నానీస్ నుంచి మొత్తం చెఫ్లు తీసుకుపోయారు మీరు సింప్లీ సౌత్ కి. కొన్ని ఎంతైనా ఇస్తానని చెప్పి తీసుకెళ్లారని ఒక టాక్ ఉంది. ఈజ్ ఇట్ రైటా సార్? అది రూమర్ అండి. నాని గారు వెరీ గుడ్. అంటే ఫస్ట్ మీకు చెప్పాల్సింది హీ సపోర్ట్ అన్కండిషనల్లీ. నాని గారు వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. ఈవెన్ నైట్ దానికి మ్యారేజ్ ఉంది, నైట్ 7:30కి మీట్ అయ్యే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour తర్వాత మ్యారేజ్కి వెళ్తాను అన్నారు. అని నేను రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నా, లిటిల్ బిట్ బిజీ స్కెడ్యూల్. సో హీ సెడ్ 1 hour హీ ఎండెడ్ అప్ స్టేయింగ్ టిల్ 10:30. అదే సో పర్లేదండి. అంటే హీ సచ్ ఎ నైస్ పర్సన్. అంటే మా సక్సెస్ కి వి షుడ్ థ్యాంక్ నాని గారు ఫస్ట్. అమెరికాలో, యుఎస్ లో మొత్తం బ్రాంచెస్ పెడదామన్నా లేకపోతే యు ఆర్ ప్లానింగ్ ఇన్ ఇండియా ఆల్సో? రైట్ నో మాకు 4 locations ఉన్నాయండి. డాలస్, షికాగో అండ్ నెక్స్ట్ మంత్ హ్యూస్టన్ లో ఓపెన్ చేస్తున్నాము, కేటీలో. అండ్ ఆగస్ట్ ఎండ్ కి కొలంబస్ లో ఓపెన్ చేస్తున్నాము. అక్టోబర్ కి అట్లాంటాలో ఓపెన్ చేస్తున్నాము. బై డిసెంబర్ ఆస్టిన్. నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ గేవ్ ఫ్రాంచైజ్ వర్జీనియాలో ఒకటి, టాంపా ఫ్లోరిడా ఒకటి, న్యూజెర్సీలో కూడా లీజ్ వర్క్ చేస్తున్నాం. అన్ని సింప్లీస్ అవుతాయి. అన్ని సింప్లీస్ అవుతాయండి. అండ్ బై 2028 వి వాంట్ టు బి లార్జెస్ట్ వెజిటేరియన్ చైన్ ఇన్ యుఎస్. బై ఎస్పెషల్లీ దట్ సౌత్ వర్డ్ అంటే యాక్సెప్ట్ చేస్తారా యుఎస్ లో కానీ మీరు చెప్పిన కంట్రీస్ లో? అంటే మీకు న్యూయార్క్ టైమ్స్ టాప్ 50లో వీఆర్ ఇన్
సింప్లీ సౌత్ ఇస్ వన్ ఆఫ్ దెమ్ అండి. వీఆర్ ద ఓన్లీ ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ టాప్ 50. అంటే మీరు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూసినా ఓన్లీ సింప్లీ సౌత్ ఇస్ ద ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ టాప్ 50. ఓకే. అంటే అది ఒక్కటే కదండి, అంటే ఇట్ వ్యాలిడేట్స్ ద అవర్ ఎంప్లాయీస్ వెరీ హార్డ్ వర్క్. సో అండ్ దట్స్ నాట్ ఈజీ టు గెట్ ద న్యూయార్క్ టైమ్స్ టాప్ 50 కదా. తానాకి నాటకు వచ్చినప్పుడు అందరూ సెలబ్రిటీస్ వస్తాం కదా, ఇక్కడంటే సెలబ్రిటీస్ మేము అందరం, అక్కడేం సెలబ్రిటీస్ కాదు కదా. సెలబ్రిటీ అండి నో, అక్కడ అమెరికాలో నేను చెప్తుంది, అమెరికాలో తెల్లల మధ్య మేమెవరో. తెల్లోళ్ళు కాదండి, ఇప్పుడు మేము ఉన్నాము, ఎపిసోడ్ ఫాలో అండి. అది అఫ్ కోర్స్ తెలుగు వాళ్ళకి మేము సెలబ్రిటీ మేము కాదంటలేదు, తెల్లవాళ్ళకి కాదు కదా. అండ్ ఐ థింక్ వీ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ 2 hours ఫర్ లంచ్ సార్. ఏదో అమ్మ మెస్ అంట ఫిలడెల్ఫియాలో 1 or 2 hours ఆల్ ద మినిస్టర్స్ ఇస్ దేర్, ఎంపీస్ ఇస్ దేర్ అండ్ సెలబ్రిటీస్ ఇస్ దేర్. ఎందుకంటే తిని 3-4 days అయింది మన ఫుడ్, కొంచెం టేస్ట్ చేసి వద్దామని వెళ్ళాం. మన తెలుగు పిల్లలు, కాలేజీ యూనివర్సిటీ పిల్లలందరూ అక్కడ పార్ట్ టైం జాబ్ ఏదో చేస్తున్నారు, వాళ్ళకి మేము తెలుసు కాబట్టి మాకేదో కొంచెం, కానీ మినిమం 1 hour 2 hours వెయిట్ చేయాలి సార్. ఈవెన్ మా సింప్లీ సౌత్ ఇర్వింగ్ ఓపెన్ చేసినప్పుడు అంతే ఉందండి. అవునా? ఇప్పుడు మేము ఓపెన్ చేసి 24 February, ఇట్స్ ఆల్మోస్ట్ ఓవర్ 2 years కదా. ఓకే. స్టిల్ అంటే ఫస్ట్ 2 years ఉన్నాను కదా, స్టిల్ వీ హ్యావ్ పీపుల్ వెయిటింగ్. అందుకని మేము ఏం చేసామంటే ఫస్ట్ టైం ఇన్ యూఎస్ ఇండియన్ రెస్టారెంట్ చైన్ వి ఇంప్లిమెంటెడ్ ద రిజర్వేషన్ సిస్టమ్. ఓకే. సో దట్ ఫ్యామిలీస్ కెన్ ప్లాన్ అహెడ్. ఓకే. అంటే మీరు 2 hours లైన్ లో నుంచుని లోపలికి వెళ్తే, ఇప్పుడు సమ్మర్ అనుకోండి డాలస్, హైదరాబాద్ వెదర్ లానే ఉంటది. సో స్వెట్టింగ్ అయ్యి లోపలికి వెళ్ళి కూర్చుని తింటే ఫుడ్ ఎంత బాగున్నా డూ యూ అప్రిషియేట్. ఓకే. కానీ బట్ ఫుడ్ అంటే పక్కా మనం అప్పుడప్పుడు మన విజిట్స్ ఉండాలి, ఎందుకంటే మీరేమో బ్రేక్ఫాస్ట్ బాంబేలో చేస్తారు, లంచ్ లండన్లో చేస్తారు, డిన్నర్ ఏమో డాలస్లో చేస్తారు. ఎలా కుదురుతుంది అసలుకి? అంటే వీ హ్యావ్ టీమ్ అండి, అదే చెప్పే కదా, ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో ఆర్ అవర్ పార్ట్నర్స్ శివ అండ్ ఆల్సో వీ హ్యావ్ అ టీమ్, వి ఫ్రాంచైజ్ అండ్ ఫ్రాంచైజ్ ఇచ్చేటప్పుడు విల్ మేక్ షూర్, అంటే మిగతా అంటే ఐ డోంట్ వాంట్ కామెంట్, వీ హ్యావ్ ఓవర్ 500 ఫ్రాంచైజ్ రిక్వెస్ట్. 500 ఓవర్ 500 అండి. ఓకే. సో కాకపోతే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మాట్లాడతాము, స్కెడ్యూల్ కాల్ అండ్ ఫైండ్ అవుట్ ద స్ట్రెంగ్త్. సో ఫస్ట్ స్టెప్ పాస్ అయితే వి ఆస్క్ దెమ్ టు కమ్ టు వన్ ఆఫ్ అవర్ రెస్టారెంట్. మన రెస్టారెంట్ కి వచ్చి ఫిజికల్ గా వర్క్ చేయమంటాం, పిస్తా హౌస్ లాగా. అంటే నాకు తెలియదు పిస్తా హౌస్, బట్ మేము వాళ్ళని పిలిచి మా దగ్గర ఒక 1 week వర్క్ చేయమంటాం. 1 week చూసి అంతా ఓకే అనుకుంటే దెన్ వి విల్ అసైన్ ద ఫ్రాంచైజ్ టు దెమ్. ఓకే. ఓకే. అంటే అది కూడా ఒక్కరికి ఇవ్వండి, ఎవ్రీ లొకేషన్ విల్ బి 5 partners. సార్ ఇప్పుడు మీరు మన అనిల్ సుంకరా గారు ఉన్నారు, ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ఫైనెస్ట్ ప్రొడ్యూసర్ తెలుగు. ఇప్పుడు చాలా మూవీస్ చేశారు, ఆయనకు కూడా కొంచెం ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ అనుకుంటా. సూర్యాపేట రూట్ వెళ్ళేటప్పుడు రాజుగారి భోజనం, నేను ఎప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పక్కనే ఉంటుందండి, ఎలా ఉంటే అదేదో కుండ బిర్యానీ, కుక్కర్ బిర్యానీ తెచ్చారు, చాలా బాగుంది టేస్ట్. అప్పుడు నేను అడగగానే చెప్పారు ఎవరు తినంటే అనిల్ సుంకర్ గారు. అదేంటి ఆయన చాలా పెద్ద బిజినెస్ టైకూన్ కదా, ఆయన ఏంటి ఫుడ్ ఇండస్ట్రీకి వచ్చారు అనుకున్నాను. నేను తర్వాత కాల్ చేశాను సార్కి, సార్ ఇది మీదంట కదా సార్ అని. అవును దోష నువ్వు వెళ్ళావా అంటే వెళ్ళాను అన్నాను. బట్ తర్వాత తెలిసింది మీరు ఆయన బిజినెస్ పార్ట్నర్స్ యుఎస్లో అని విన్నాను, అండ్ మైత్రి నవీన్ గారు మీ అందరు బిజినెస్ పార్ట్నర్స్ అమెరికాలో అని విన్నాను. అనిల్ సుంకర్ నేను బిజినెస్ పార్ట్నర్స్ అండి, నవీన్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ రామాచ్ అంటే కానీ ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ దే గుడ్ ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు అనిల్ సుంకర్ నేను కలిపి మాల్ ఆఫ్ ఇండియా, అంటే హీస్ వెరీ ఇన్నోవేటివ్ అండి, ఐఎమ్ నాట్ సేయింగ్. సో హీస్ వెరీ ఇన్నోవేటివ్ అనిల్ గారు. అండ్ తన బ్రదర్ అజయ్ కూడా వెరీ యాక్టివ్, హార్డ్ వర్కింగ్. ఓకే. సో అంటే అనిల్ కదా వాళ్ళకి. అవునండి, వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు అనిల్ ఇండియాలో ఉండేవాడు కదా మధ్యలో. సో అప్పుడు అజయ్ నేను వర్క్ చేసేవాళ్ళు, మాల్ ఆఫ్ ఇండియా బిల్డ్ చేసినప్పుడు కానీ, కన్వెన్షన్ బిల్డ్ చేసినప్పుడు కానీ. ఇప్పుడు అజయ్ నేను కలిసి డే కేర్ బిల్డ్ చేస్తున్నాము, ఫిబ్రవరిలో 20,000 square feet లో బిల్డ్ చేస్తున్నాము. సెప్టెంబర్ కి ఓపెన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. మీ అమెరికా డబ్బులతో ఇక్కడ ఇంత పెద్ద సినిమాలు తీయొచ్చని మాకు ఇప్పుడే తెలిసింది పుష్ప తీసిన తర్వాత. అంటే నేను సినిమా ఇండస్ట్రీలో లేనండి, కాదు
సినిమా ఇండస్ట్రీకి నాకు సంబంధం లేదండి. ఈ వేల కోట్ల సామ్రాజ్యం ఏం బిజినెస్ వీళ్ళవి, మైత్రి వాళ్ళవి అండ్ నవీన్ గారివి, అది మీరు నవీన్ గారిని అనిల్ గారివి, మీరు అనిల్ గారిని నవీన్ గారిని అడగాలండి. అంటే అక్కడ మీకు తెలుస్తుంది కదా, మీ అంతా ఫ్రెండ్స్ అండ్ బిజినెస్ లో ఆల్రెడీ పార్ట్నర్స్ కదా మీరు. అనిల్ ఒక్కడే పార్ట్నర్ అండి, నవీన్ తో నాకు పార్ట్నర్. మైత్రి వాళ్ళు ఏంటి సార్ అక్కడ? కన్సల్టింగ్ కంపెనీస్ ఉన్నాయి, హీఈస్ ఇంటూ రియల్ ఎస్టేట్స్ అక్కడ అక్కడ ఇండియాలో కూడా అండి. ఓకే ఓకే. కానీ అమెరికా ఇండియాకి ఒక 3 times ఎక్కువ ఉంటుందా? అవును, 3.5 times ఉంటుంది. 3.7 million స్క్వేర్ మైల్స్ అదే అతి పెద్ద దేశం. అవునండి. కానీ ఎందుకు సార్ ఇంకా పవర్టీ ఉంది అక్కడ? ఎందుకంటే ఇప్పటికీ ఇల్లు లేని వాళ్ళు, ఫ్లైఓవర్స్ కింద పడుకునే వాళ్ళు, ఫుడ్ లేని వాళ్ళు చాలా, నేను కూడా అబ్జర్వ్ చేశాను సార్. అంటే ల్యాండ్ ఉంది, ల్యాండ్లో ఫ్రీగా కట్టకపోయినా ల్యాండ్ ఇస్తే కట్టుకోగలరు కొంతమంది, అలాంటి వాళ్ళు ఉంటారు. లేకపోతే గవర్నమెంట్స్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ అంటున్నారు. హెల్త్ కూడా ఫ్రీయా? హెల్త్ అంటే పావర్టీని బట్టి ఉంటుంది. హెల్త్ కూడా బట్ ఎన్ని ఇస్తున్నారు, కానీ ఎందుకు ఇంకా ఆ ఫ్లైఓవర్ల కింద పడుకుంటున్నారు అమెరికా లాంటి దేశంలో అసలుకి? అంటే లైక్ ఎనీ అదర్ కంట్రీ అండి, యుఎస్ అయినా ఏదైనా సరే 100% పావర్టీ లేకుండా చేయడం కష్టం. ఓకే. అంటే ఈ షుడ్ బి అంటే రెస్పాన్స్ మ్యూచువల్ సైడ్ నుంచి ఉండాలి కదా. ఒక్కళ్ళు ట్రై చేస్తే అవ్వదు ఏదైనా సరే. అండ్ అవతల వాళ్ళు కూడా ఎప్పుడైనా 2 hands కలిస్తేనే కదా చప్పట్లు వచ్చాయి. ఓకే. అట్లానే అంటే గవర్నమెంట్ ఎంత ట్రై చేసినా అదర్ పీపుల్ ఆల్సో అంటే వర్క్ చేయడానికి కానీ ఏదన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళకి నచ్చిన జాబ్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో అదే. బట్ ఆ ల్యాండ్ లో ఏం పండదు కదండి, క్రాప్ ఏం వేయరు? లేదండి, మొక్కజొన్న అక్కడ నుంచే వస్తుంది. ఓకే ఓకే. Yeah. అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఉన్నారు? అగ్రికల్చర్ చాలా అండి. ఓకే. ఒకటి మొక్కజొన్న, ఒకటి ఇంకా మొక్కజొన్న వస్తుంది మీకు. పంకిన్స్ కానీ, ఈ మేము ఉండే స్టేట్ ఇల్లినాయ్ ఇస్ ద లార్జెస్ట్ పంకిన్ ఎక్స్పోర్ట్స్. ఓకే. మిగతా చాలా ఉన్నాయండి మీకు. అంటే ఎక్కువగా మా సైడ్, నేను ఉండే సైడ్ అంటే నార్త్ సైడ్ కదండి. ఇప్పుడు మీకు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి కోల్డ్ ఉంటుంది. సో ఆ టైంలో ఏం పండవు. సరే మీకు ఫ్లోరిడా సైడ్, కాలిఫోర్నియా, అరిజోనా సైడ్ చూసుకోండి, టెక్సస్ కానీ, ఈ టెంపరేచర్స్ అయినా ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇండియా ఉంటాయి. ట్రాపికల్ వెదర్. సో మీకు ఫ్లోరిడా వెళ్తే, సౌత్ ఫ్లోరిడా వెళ్ళారు అనుకోండి, మీకు ఇండియాలో దొరికే అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయండి. మ్యాంగో మనకి బంగినపిల్లి అంటారు కదా, ఫేమస్. బంగినపిల్లి లాగానే టేస్ట్ ఉంటుంది. ఇట్స్ నాట్ బంగినపిల్లి. అదేనా? ఒక మ్యాంగో కేజీ 2 లక్షలు ఏదో ఉంటుందంట, అక్కడేనా పండేది? అది జపాన్ అండి. జపాన్ అండి. జపాన్ లో నేను మర్చిపోయాను, 2 years బ్యాక్ జపాన్ వెళ్ళినప్పుడు స్పెసిఫిక్ గా కొన్నారా మీరు కూడా? కొన్నాను. కేజీ కొనుక్కున్నారా? అది కేజీ అన్న చాలా పెద్దగా ఉంది, అది 2 lakhs పెట్టుకున్నారు? 2 lakhs కాదండి, నేను అరౌండ్ $100 పే చేశా అంతే. ఓకే. అదే అంటే 2 lakhs క్వాలిటీ డిఫరెంట్ ఉంటుందేమో. ఓకే. ఏంటి ఆ మ్యాంగోలో ఏముంటుంది? అంటే ఇప్పుడు మనకి ఇండియాలో దొరికే అది 2 sweet ఉంటాయి కదా. మా వేణుస్వామి గారు కూడా ఫామ్ హౌస్ లో చెట్టేశారంట, మొన్న ఎక్కడ ఒక వీడియోలో చూసాను. 2 lakhs కేజీ అనంటే నేను షాక్ అయ్యాను. అదే రెడ్ గా ఉంది. అవును, రెడ్ గా ఉంటదండి. అదే టేస్ట్ చేశారు మీరు? నేను టేస్ట్ చేస్తానండి. అదే అసలు ఏంటి అని అంటే నాదేంటంటే ఎప్పుడు ఏంటి కనుక్కోవాలని ఉంటది. ఎప్పుడు విండోస్ ల్యాప్టాప్ వాడతాం కదా. 2008 లో అరే అందరు మ్యాక్ అంటున్నారు, ఏంటి మ్యాక్ అని చెప్పి కొన్నాను. అదే. సో అట్లనే ఐఫోన్ వాడటం స్టార్ట్ చేస్తాం. ఐఫోన్ రెగ్యులర్ వాడతా, బికాజ్ ఇట్ సింక్స్ మనకి. మ్యాక్ గానీ, ఐఫోన్ గానీ, యాపిల్ వాచ్ కానీ అన్ని సింక్ అవుతాయి కదా, ఈజీ. అరే అందరూ సామ్సంగ్, ఆండ్రాయిడ్ వాడుతున్నారు, ఏంటి అంటే ఇంకా సామ్సంగ్ ఫోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే అందుకే 2 ఫోన్లు ఉంటాయి. బట్ పిక్చర్స్ క్వాలిటీ ఫార్ బెటర్. ఒకటి ఇండియా డబ్బులు చూసుకోవడానికి, ఒకటి అమెరికా డబ్బులు చూసుకోవడానికి, అంతే కదా? లేదండి, అదే పిక్చర్స్ తీయడానికి అనుకోండి, సామ్సంగ్ ఫోల్డ్. అంతేనా? బట్ ఇప్పుడు వీసా ప్రాబ్లం ఉందా నిజంగానే? అక్కడ అంత సేఫ్ గా లేరా మన ఇండియన్స్? అంటే వీసా అంటే రూల్స్ చేంజ్ అయినాయండి. సిటిజన్షిప్ అంత ఈజీగా రావట్లేదు, గ్రీన్ కార్డ్ అంత ఈజీగా రావట్లేదు. గ్రీన్ కార్డ్ అంటే వాళ్ళకి లిమిట్ ఉంటది కదండి, ఇయర్ కి ఇంతకని కోటా ఉంటది. లేదు, ఇండియన్స్ వెళ్ళిపోండి అని చెప్తున్నారు అంట కదా. అంటే వెళ్ళిపోండి అని కాదండి, లీగల్ గా ఉంటే ఎవరు బయటకు తోసేయలేరు కదా. అంటే మనం లీగల్ గా అన్ని లీగల్ గా చేస్తుంటే. అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా రూల్స్ మార్చారు, అంటే అంబిక్విటీ ఉంది. అంటే సడన్ గా ఈ రూల్స్ అంటే ఎవరికి తెలియదు కదా ఆ రూల్లో ఏముంది అనేది. ఇట్స్ మల్టిపుల్ పేజెస్ అండ్ hundreds of pages ఉంటుంది డాక్యుమెంట్. అదంతా చూసి చెప్పే లోపల అంటే అందరికి అంటే ఇమ్మీడియట్ గా వచ్చేయాలని జనాలు. అంటే నేను ఏంటంటే
4-5 lakhs పెట్టి టికెట్ కొన్ని కూడా వచ్చారని విన్నాను. ఎప్పుడు మొన్నండి రూల్స్ చేంజ్ అని వీసాకి 100,000 అన్నారు కదా ఓకే H1 కి. సో అంటే క్లారిటీ లేదు కదా. సో అదే క్లారిటీ వచ్చిన తర్వాత ఎవ్రీబడి అంటే మొన్న కూడా ఒకటి రూల్స్ వచ్చినప్పుడు అందరు గ్రీన్ కార్డ్కి ఇండియా వెళ్ళాలి, అవుట్ ఆఫ్ కంట్రీ అదే ఓన్ కంట్రీకి వెళ్ళాలి అన్నీ అనుకున్నారు. బట్ దట్స్ నాట్ ద థింగ్. అదే అంటే కొంచెంసేపు మనకి రాగానే యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా జస్ట్ క్లారిటీ ఇవ్వడానికి జస్ట్ గివ్ సమ్ టైమ్. అండ్ మనకి లీగల్ లాయర్స్ వాళ్ళు రివ్యూ చేసి చెప్తారు కదా ఇది 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 ఇలా, సో ఇట్స్ గోయింగ్ టు ఇంపాక్ట్ లైక్ దిస్ అని చెప్పి. అదే బట్ అమెరికా లాంటి కంట్రీస్ లో స్కామ్ చేస్తే ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ జైలు శిక్ష? మనం అంటే మన కంట్రీలో ఉన్నప్పుడు అక్కడ కంట్రీ పాలసీ చాలా పెద్ద, నేను విన్నాను క్రైమ్ అనేది చాలా పెద్దగా చూస్తారు అక్కడ. డెఫినెట్ గా ప్రిజన్ లో ఉండాల్సిందే. అంటే అక్కడ మనం ఉన్నప్పుడు అదే ఏ కంట్రీలో ఉన్నప్పుడు ఆ కంట్రీ పాలసీస్ మనం ఫాలో అవ్వాలి ఫస్ట్ థింగ్. మనం అమెరికన్ అంటే యూ షుడ్ బిహేవ్ లైక్ అమెరికన్ అంతే, అంతేగాని ఇండియన్ లాగా మనం బిహేవ్ చేస్తే మన పక్కనున్న అమెరికన్ దే డోంట్ లైక్ ఇట్ కదా. సో మనం అక్కడ ఉన్నప్పుడు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ లాగానే బిహేవ్ చేయాలి మనం, ఆ కంట్రీ రూల్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు స్టాప్ లైట్ ఉంది అనుకోండి, స్టాప్ లైట్ కానీ సిగ్నల్ కానీ అమెరికాలో ఆగి సిగ్నల్ వచ్చిన తర్వాత వెళ్తాం. నడిచేవాళ్ళు కూడా, నడిచే వాళ్ళైనా సరే అండి, వాకింగ్ కూడా, లేదా వాళ్ళకి కూడా డేంజరే కదా. అంటే ఇక్కడ మనకి చాలా బాగుంటుంది అండి రూల్స్, అసలు ట్రాఫిక్ సిస్టమ్ నిజంగా చాలా బాగుంటుంది. అంటే స్పీడ్ కూడా ఎక్కువ కదా అక్కడ. ఇప్పుడు 45 కిలోమీటర్స్ ఉంటే మైల్స్ లో ఉంటది. అవును, మీకు స్పీడ్ ఎక్కువ కదా, ఏ మాత్రం తగిలినా డ్యామేజ్ ఎక్కువ ఉంటది. అవును. సో ఈవెన్ ఇప్పుడు నేను మా అమ్మాయి బైకింగ్ చేస్తాం 15 miles సమ్మర్ లో. సో మేము రోడ్ క్రాస్ చేయాలి, ఈ పార్క్ నుంచి ఆ పార్క్ వెళ్ళాలంటే వి వెయిట్, వాకింగ్ సిగ్నల్ వచ్చినప్పుడే మేము క్రాస్ చేసి వెళ్తాం. ఓకే. బట్ వినోద్ గారు, నేను ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అప్పుడు విన్నాను, నేను బిఫోర్ పెద్దగా వినలేదు కానీ, బిఫోర్ ఫండింగ్ ఇస్తారు బాగా అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు, బాగా సెటిల్ అయిన వాళ్ళు అంటారు. అమెరికాలో కాస్ట్ ఫీలింగ్ కూడా ఎక్కువ తెలుగు వాళ్ళకి, కమ్మ, కాపు, రెడ్డి ఈ ఫీలింగ్ ఎక్కువ ఉంది. అందుకని వాళ్ళకి తగ్గట్టుగా నాట అని, లేకపోతే తానా అని, ఇప్పుడు ఏదో నాట్స్ అని, ఇప్పుడు ఏదో వాళ్ళ కొత్తగా మాట అని, బాటా ఒక్కడ రాలే, అది కూడా వస్తుందేమో. బాటా ఉందండి, బాటా కాలిఫోర్నియా బే ఏరియా అసోసియేషన్ బాటా అని అంటారు. ఓ, మా దగ్గర చెప్పుల షోరూమ్ బాటా. సో ఇన్ని వచ్చినాయి, కాస్టిజం కూడా పెరిగిపోయింది అక్కడ. ఆ కాస్టిజం తీసుకొచ్చి ఇండియా మీద కూడా రుద్దేస్తున్నారు. మొన్న ఎలక్షన్స్ అప్పుడైతే ఒక్కొక్కరు 3 lakhs 4 lakhs టికెట్స్ పెట్టుకొని వచ్చి ఓట్ చేశారని విన్నాను. ఎందుకు అంత ఎక్కువ కాస్టిజం? బికాస్ ఆఫ్ ఇక్కడ పొలిటీషియన్స్ రుద్దారా మీ మీద, లేకపోతే మీకు వచ్చిందా డెఫినెట్గా నా ఓట్ కాస్ట్ చేయాలి, ఈయన రావాలి, లేకపోతే ఎందుకు అంత ఎక్కువ మీ అమెరికాలో ఉన్న వాళ్ళకి మొన్న ఎలక్షన్స్ అప్పుడు బయటపడ్డారు? అసలు అర్థం కావట్లేదు. మీ క్వశ్చన్ 2గా డివైడ్ చేద్దామండి. ఫస్ట్ది మీరు అన్న క్యాస్ట్ ఫీలింగ్, ఐ అగ్రీ. ఓకే. సెకండ్ది నన్ను అన్నారు కదా, నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగానండి. సో నాకు అది ఫీలింగ్స్ అనేవి ఉండవు. ఆల్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ డిఫరెంట్ క్యాస్ట్. ఓకే, అది క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఎరా అని కాల్ చేసి మాట్లాడతాం. సో మాకు అది లేదు. అదే, సో అందుకే మీరు చూసిన బిజినెస్ లో కానీ వేరే వాటిల్లో కానీ ఐ వర్క్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్. అదే, సో మీరు అన్నది అంటే ఐ అగ్రీ. అంటే ఇక్కడ నుంచి వస్తుంది కదా. ఇప్పుడు అంటే నేను ఒకటి క్వశ్చన్ చేస్తాను, మీరు అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ పొలిటికల్ సిస్టమ్ ఏమవుతుందని చూడకుండా ఇండియాలో ఈ పార్టీ రావాలి, కొన్ని వేల కిలోమీటర్లు ఉన్న ఆంధ్రప్రదేశ్, అదే తెలంగాణ తీసి పక్కన పెట్టిన ఆంధ్రప్రదేశ్, ఏ స్టేట్ అయినా సరే, ఇప్పుడు ఈ పాలిటిక్స్ లో మీకేమొస్తుంది చెప్పండి. వాళ్ళ టైము అక్కడ పాలిటిక్స్ మన ఇప్పుడు నేనున్న సిటీ అనుకోండి, కొన్ని రూల్స్ చేంజ్ అవుతున్నాయి, ఇట్ ఇంపాక్ట్ సమ్ పీపుల్. అరే మనం అది చూసుకుని అది వెళ్ళి సిటీ కౌన్సిల్కి వెళ్ళి మన వాయిస్ రేజ్ చేసి కన్సర్న్స్ చెప్పాల్సింది పోయి అది చేయరు. అది అయిపోయిన తర్వాత వాళ్ళు మేల్కుంటారు అనమాట, ముందు కాకుండా. ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ ఉంటది. సో మనం ఆ కంట్రీలో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడు అక్కడ పొలిటికల్ గా ఏమవుతుంది, అక్కడ ఏ లాస్ చేంజ్ అవుతుంది, ఏమవుతుంది, ఎనీథింగ్ వీ కెన్ డిఫర్. ఇప్పుడు మనకి కౌన్సిల్, సిటీ కౌన్సిల్ ఎవ్రీ ట్యూస్డే అట్లా అవుతుందండి. మనం వెళ్ళి అజెండాలో ఇది మనకు నచ్చలేదు అనుకోండి, ఇఫ్ యూ రేజ్ వాయిస్ దే లిజన్. అదే, మీకు బ్లైండ్ గా మీకు అది పాలసీ పాస్ చేయరు. ఇప్పుడు మీకు ఒక 100 members వచ్చి అగెనిస్ట్ కి చెప్తే దే విల్ స్టాప్ ఇట్. ఇప్పుడు సింపుల్ గా మా సిటీలో ఇప్పుడు మొత్తం ఏ కదా,
ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి బిల్డ్ చేయడానికి సంబడి వచ్చారు. ఇప్పుడు ఏ బాగా వచ్చేసిందా మీ దగ్గర? ఏ వల్ల జాబ్స్ కూడా పోతున్నాయా మీ దగ్గర కూడా? ఇండియాలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పాపం పీక్ పారేస్తున్నారు. వేల ఎంప్లాయీస్ వెళ్ళిపోతున్నారు పాపం. వాట్ అబౌట్ యూఎస్ లో ఎలా ఉంది అది ఏ టెక్నాలజీ? అంటే అది జస్ట్ అనదర్ టెక్నాలజీ అండ్ అంటే పీపుల్ లైఫ్ మేకింగ్ ఈజీ అండి. బట్ ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు, గుర్తుందండి మీకు? ఏ వల్ల పెద్ద నష్టం ఏం జరగదు, మీరేం వర్రీ అవ్వద్దు. వితౌట్, అది కూడా ఒక మిషన్ లాంటిదే, వితౌట్ అంటే మనిషి లేకపోతే ఏ టెక్నాలజీ కూడా మనమేమి పెద్ద ఎత్తున తీసుకెళ్ళలేము, డోంట్ వర్రీ అని ఆయనే చెప్తున్నారు. ఒక ట్రిలియనియర్ చెప్తున్నారు. నమ్మొచ్చా దాన్ని? అవునండి. ఇప్పుడు ఏ టెక్నాలజీ మన లైఫ్ ఈజీ చేస్తుంది. ఇది వరకు ఒక 3 months కోడ్ చేయాలనుకోండి, మనం ఏ యూజ్ చేసి విత్ ఇన్ 1 month లో చేయొచ్చు. అంటే మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక్కొక్క బిజినెస్ కి ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది. అంటే ఐ హ్యావ్ అ పర్సనల్ అసిస్టెంట్, బట్ ఇట్ మేక్స్ ఈజీ. ఒక ఏజెంట్ క్రియేట్ చేశాను, అది గో త్రూ ద ఈమెయిల్స్ అని చెప్తుంది. ఎవ్రీడే మార్నింగ్ నాకు బ్రీఫింగ్ ఇస్తుంది. సో ఐ డోంట్ నీడ్ టు గో త్రూ ఆల్ ద ఈమెయిల్స్. నాకు దాంట్లో అది షెడ్యూల్ చేస్తుంది కూడా ఏజెంట్. అది ఈ కాల్ ఈ టైం కి, లేకపోతే ఈ ఈమెయిల్ యూ నీడ్ టు రెస్పాండ్, అది పాయింట్ చేస్తుంది. సో ఇప్పుడు ఎన్ఆర్ఐ పెమ్మసాని గారు సెంట్రల్ మినిస్టర్ అయిపోయారు. ఐ థింక్ హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేసి సెంట్రల్ మినిస్టర్ అయిన వాళ్ళల్లో. అవునండి. మీకు ఫ్రెండేనా? అంటే నాకు తెలుసు అండి, అంత ఎక్కువ పరిచయం లేదు కానీ తెలుసు. ఇద్దరు మాట్లాడారు. వెరీ నైస్ పర్సన్. ఓకే, ఎలా అనిపించింది? వెరీ స్మార్ట్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. అది నాని గారిని ఎట్లా చెప్పాను, ఇస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అండ్ రైట్ టైమ్ లో ఇండియా వచ్చారు. అంటే తనకి ఎప్పటి నుంచో ఇండియాకి సర్వ్ చేయాలని ఉంది, బట్ ఆపర్చునిటీ రాలేదు. రైట్ టైంలో ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం అండ్ కొలాబరేషన్ తో బీజేపీ టీడీపీ తన సెంట్రల్ మినిస్టర్ అయ్యారు కదా. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ కంగ్రాచులేషన్ ఫర్ హిమ్ టు. ఓకే, కలిసారా? విష్ చేశారు ఫోన్ లో? విష్ చేసి. ఓకే, బట్ ఆయన ఇక్కడ కంటెస్ట్ చేసేటప్పుడు ఆయన కన్నా డిస్కషన్ ఎక్కువ ఆయన ఆస్తుల మీద డిస్కషన్ జరిగింది. వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఎంపీ అఫిడవిట్ లో చూపించిన వాళ్ళల్లో వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఎంపీ పెమ్మసాని అని, దాదాపు 7,000 కోట్లు ఏదో సమ్ అఫిడవిట్ లో చూపించారు. ఏంటి ఆయన బిజినెస్ లో అక్కడ అసలుకి? ప్రతి ఒక్కళ్ళు యుఎస్ లో డాక్టర్ అవ్వాలనుకోండి, వాళ్ళకి ముందు ఎగ్జామ్ ఉంటుంది కదా. ఓకే, సో అది ఎగ్జామ్ దానికి మోనోపలి, దానికి కాంపిటీషన్ లేదు. ఆయన దాంట్లో ఎగ్జామ్స్ తీసుకుంటారు అనమాట ప్రాక్టీస్ కి. సో హీస్ ఇంటూ రియల్ ఎస్టేట్ అండ్ అదర్ థింగ్స్. హీస్ అ స్మార్ట్ ఇన్వెస్టర్. సో ఐ నో. అంటే తను చూపించుకోగలిగాడంటే అంత వైట్ ఉంటేనే కదా. మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఇప్పుడు ఎవ్రీథింగ్ లీగల్ గా ఉంటే ఈ కెన్ షో, దాన్ని చేసేది ఏమి ఉండదు కదా. సో అమెరికాలో అంత లీగలే కదా? అంత లీగలే అండి. తను లీగల్ ఉంది కాబట్టి తను చూపించారు కదా. ఓకే, మీకు సో ఫ్యూచర్ లో మీరు కూడా కంటెస్ట్ చేస్తారు ఎంపీగా అని ఒక విన్నాను నేను. లేదండి, ఐ డోంట్ వాంట్ టు బి పొలిటికల్. సో ఐ హావ్ ఫ్రెండ్స్ విత్ బోత్ పార్టీస్. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి బాగా సెటిల్ అయ్యి మంచి మీలాంటి మిలీనియర్స్ ని తెలుగు స్టేట్స్ ఎలక్షన్స్ అప్పుడు ఫండింగ్ రైజ్ చేస్తుంటారు అంటారు కదా, మీరు కూడా ఇస్తుంటారండి? ఒక 100 కోట్లు 200 కోట్లు అలా సరదాగా? 100 కోట్లు 200 కోట్లు లేవండి, అది చెప్పే కదా మీరు అనుకుంటున్నట్టు. అయితే అంటే ఫండింగ్ రైజ్ చేస్తారు, అడుగుతారు, మన ఇష్టం అది ఇవ్వాలా లేదా అని. అన్ని పార్టీస్ అడుగుతాయి. అంటే ఇప్పుడు అక్కడ డెమోక్రాట్స్ రిపబ్లికన్ కూడా అడుగుతారు, మన ఇష్టం అది మనం ఇవ్వాలా లేదా అని. అంటే ఫోర్స్ ఏం లేదు కదా. అదే అట్లానే ఇక్కడ ఎలక్షన్ అప్పుడు అడుగుతారు, ఇస్తుంటారు. అంటే డిపెండ్స్ ఆన్ నా రిలేషన్ బట్టి అండి. అదే ఇట్స్ నాట్ ద పార్టీ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు ఐ హ్యావ్ అ గుడ్ రిలేషన్ విత్ సంబడి, ఐ విల్ సపోర్ట్ దెమ్ ఆబ్వియస్ గా. ఫ్రెండ్షిప్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఇప్పుడు లైఫ్ అంతా అక్కడే, పిల్లలు అక్కడే పుట్టేశారు, ఫ్యామిలీ అంతా అక్కడే కదా. ఎంతమంది కిడ్స్ ఇప్పుడు? నాకు 2 kids అండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? పాప 11th grade, అదే 12th కి వెళ్తుంది. చిన్న పాప 2nd grade అండి. ఓకే, సో లవ్ మ్యారేజ్? లవ్ గా అండి, అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ కమ్ మ్యారేజ్. చూడటానికి చాలా ఇంట్రోవర్ట్ లాగా ఉంటారు, ఎలా లవ్ చేశారు మీరు? లవ్ అనేది ఫీలింగ్ అండి. మీరు దాని మీద ఎక్స్ప్రెస్ చేయొద్దా? కాదు, దాని మీద ఇంకొక ఎపిసోడ్ చేయొచ్చు మనం. ఓ అంతేనా? మేడం కి డెడికేటెడ్ గా చేస్తారా ఆ ఎపిసోడ్ ని? అని కాదు, అంటే మామూలుగా. బట్ అక్కడికి వచ్చినప్పుడు మీ ఇంట్లో చేద్దామండి డెఫినెట్ గా. షూర్ అండి. సార్ది అక్కడ ఒక 100 ఎకరాలలో ఉంటుంది ఇల్లు, 100 acres లో. 100 acres కాదండి. నేను ఒక్కడే, సిబ్లింగ్స్ నాకు ఎవరు లేరు. సో పేరెంట్స్ ఆల్సో నా దగ్గర ఉంటారు షికాగోలో. అండ్ అది గివ్స్ పీస్ ఆఫ్ మైండ్ ఫర్ మీ. అంటే ఇక్కడ దూరంగా ఉంటే మనకి వాళ్ళకి ఏమన్నా అయితే గబుక్కుని రావాలన్నా ఎమర్జెన్సీ, ఇప్పుడు నా దగ్గర ఉంటారు, ఐఎమ్ హ్యాపీ. ఓకే,
కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా సార్ పెద్ద పెద్ద ఇల్లులు అంటే మాకు అమెరికాలో. ఎవ్రీ 2 weeks క్లీనర్ వస్తారండి. దే వచ్చి క్లీన్ చేస్తారు. సో అంత వుడ్ తోనే కన్స్ట్రక్షన్స్ అక్కడ. వుడ్ కన్స్ట్రక్షన్ అండి. అంటే బికాస్ ఆఫ్ వెదర్ ఆల్సో. ఎంత ఉంటుంది లైఫ్ టైం దానికి? వుడ్ కరెక్ట్ మెయింటైన్ చేస్తే మీరు ఇక్కడ కూడా చెదలు పడతాయి కదా చూడండి. అవునండి. అది అని మనం మెయింటైన్ చేయాలండి. ఇప్పుడు నాకు ఎవ్రీ 3 months కి పెస్ట్ కంట్రోల్ వాళ్ళు వచ్చి మొత్తం స్ప్రే చేస్తారు. స్మెల్ రాదా? టెర్మినిక్స్ వాళ్ళు. Too లేదండి. అవుట్ సైడ్ మొత్తం బిల్డింగ్ చుట్టూ స్ప్రే చేస్తారు. సో లోపల కూడా ఏమన్నా ఉంటే ఇప్పుడు మనకి చిన్న మామూలుగా చీమలు లాంటివి ఉన్నాయి అనుకోండి, వాళ్ళు కూడా వచ్చి చిన్న డ్రాప్ పెడతారు అంతే. అది సో డ్రాప్ పెడితే అది దాన్ని తినేస్తుంది. సో వెళ్ళినప్పుడు అది చచ్చిపోతుంది. చాలా కష్టం కదా ఇంట్లో ఈ స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ మెయింటైన్ చేయటం. మీరు సింపుల్ అంటే ఇప్పుడు అసలు ఇప్పుడు మీరు అన్నట్లుగా ఎవ్రీ 2 weeks వస్తారు. మనం నార్మల్ గా ఏంటి ఇప్పుడు ఊర్ల సైడ్ అయితే ఏమంటాం దీన్ని అంటాం వాటర్ స్టోరేజ్ చేసే ట్యాంక్స్ కానీ లేకపోతే ఇంట్లో కట్టుకుంటారు తొట్లని విలేజెస్ లో. అలాంటివి క్లీన్ చేయడానికి వీక్ లో ఒకసారి పాపం అష్ట కష్టాలు పడి బ్లీచింగ్ పౌడర్ వేసి అల్లాడిపోతారు. మీరు అంటే సింపుల్ కి అంటే మేము హార్డ్లీ యూజ్ చేసేది 3-4 months అండి. జూన్ నుంచి ఆగస్ట్ వరకు వాడతాము. కాకపోతే దానికి సింపుల్ మెయింటెనెన్స్ అదే అంటే స్విమ్మింగ్ పూల్స్ ఆరు వాళ్ళ ఇంట్లో వాడు వచ్చి ఎవ్రీ వీక్ క్లీన్ చేసి ఆ లెవెల్స్ కరెక్ట్ ఉన్నాయా, పిహెచ్ లెవెల్స్, క్లోరిన్ లెవెల్స్ చూసి ఫిక్స్ చేసి వెళ్తారండి. ఓకే. ఒకటేనంటే మాకు సింపుల్ కవర్ ఉంటుంది ఆటోమేటెడ్. సో దట్ సేవ్స్. లేదంటే ఆ చెట్లువి అన్ని రాలి దాంట్లోకి వచ్చేస్తుంది. సింపుల్ సగం ఉంటుంది. మనం దిగే టైంకి అది క్లీన్ చేసుకుంటానికి ఒక గంట పడుతుంది. ఇలా తెలుగు కమ్యూనిటీస్ అందరూ కూడా మీట్ అవ్వటం రెగ్యులర్ గా ఏదన్నా ఫెస్టివల్స్ ఇవన్నీ కలిసి చేసుకోవటం ఇవన్నీ ఉంటుంది అక్కడ. అంటే ఇప్పుడు వినాయక చవితి ఉంది అనుకోండి, మేము 10 years బ్యాక్ స్టార్ట్ చేసాము. ఓకే. ఇక్కడ హైదరాబాద్ లాగా ప్యాండల్. సో జస్ట్ సెలబ్రేట్. డిఫరెంట్ గా చూస్తారేమో అక్కడ వాళ్ళంతా మన ఫెస్టివల్స్ ఏదైనా సెలబ్రేట్ చేసేటప్పుడు. అంటే లైక్ వినాయక చవితి, శ్రీరామ నవమి. అంటే ఇన్వాల్వ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది కమ్యూనిటీని. అదే ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళని కూడా పిలిచాం అనుకోండి, వస్తారు. ఇప్పుడు మేము గణేష్ వినాయక చవితి చేసేటప్పుడు ఐ ఇన్వైట్ ఆల్ సిటీ మేయర్స్, సిటీ ఇప్పుడు రాజకృష్ణ గారిని వాళ్ళని అందరు కౌంటీ వాళ్ళని అందరిని పిలుస్తారు. అందరు వస్తారండి. దే ఆర్ హ్యాపీ. సార్ ఇంత బాగుంటారు కదా, ఎందుకు సార్ ఈ తానా ఇలాంటి సభలు జరిగినప్పుడు అంత పెద్ద ఇష్యూస్ కొట్టుకోవటం, తిట్టుకోవటం, పెప్పర్ స్పేస్ కొట్టుకోవటం అలాంటివన్నీ నేను బాగా అబ్జర్వ్ చేశాను సార్. ఎందుకు అలా అంటే నీకన్నా నేను ఎక్కువ అనేది ఎక్కువ ఉంటుందా అమెరికాలో తెలుగు వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళ దగ్గర, లేకపోతే ఇంకేదన్నా ఉంటుందా లీడర్షిప్? నేను అంటే ఇవన్నీ ఏదో ఉంటాయి కదా, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అక్కడ ఏదన్నా డిఫరెన్స్ వచ్చి ఇలాంటివి ఉంటాయా? ఇగో తెలుసు కదండి, పుష్ప మూవీ ఏమైంది, ఫోటో అడిగితే ఇవ్వలేదు. సేమ్ ఇగో ఇష్యూ బేసిక్ గా. ఓకే. అంటే ఒకళ్ళు అండర్స్టాండింగ్ ఉంటే అన్ని చిన్న చిన్న ఇష్యూ. ఇగోకి పోతే ఏముంది, దేనికైనా కొట్టుకుంటారు, ఎవరైనా కొట్టుకుంటారు. రిలేషన్స్ ఆల్సో బ్రేక్స్. అది సో నాకు ఉద్దేశంలో అక్కడ ఈగో ఇష్యూస్ అన్ని. ఓకే. హూజ్ యువర్ ఇన్స్పిరేషన్ సార్? అంటే అమెరికాలో ఎంతో మంది మాకంటే ఆదాని, అంబానీ ఒకళ్ళిద్దరు కనిపిస్తారు టాటా వాళ్ళు. మీకు అక్కడ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇంత సంపాదించాలని కాదు నేను చెప్తుంది, ఇలా సంపాదించాలి, ఇలా సొసైటీకి హెల్ప్ చేయాలి, మనం పుట్టిన దానికి ఒక అర్థం ఉండాలి లైఫ్లో, అందరిలాగా మనం కాదు, మనం స్పెషల్గా ఉండాలి అనిపిస్తుంది కదా. అలా మీకు ఇన్స్పిరేషన్ ఎలాన్ మస్కా లేకపోతే ట్రంపా? అట్లా ఇన్స్పిరేషన్ ఏం కాదండి. సో బేసిక్గా అంటే ఇఫ్ ఐ టేక్ సమ్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవడానికి ఐ విల్ వర్క్. ఇప్పుడు మాల్ ఆఫ్ ఇండియా అనుకోండి, కరెక్ట్గా పాండమిక్ టైంకి ఓపెన్ చేసాము. 90% ఆఫ్ లీవ్స్ బ్యాక్ అవుట్ అని. ఓకే. సో వీ డిడ్ సో మచ్ చారిటీ ఈవెంట్స్ దేర్ టు బ్రింగ్ బ్యాక్ టు లైఫ్. 5 years కి ఇప్పుడు ఫుల్ ఉంది. ఓకే. ఇక్కడ కూడా చారిటీ చేస్తున్నారు ఇండియాలో ఏమన్నా? చారిటీ నేను చేస్తాను అండి. ఓకే. ఎలాంటి చారిటీ? ఎడ్యుకేషన్ వైజా లేకపోతే హెల్త్ వైజ్? అంటే ఆర్ఫన్స్ కానీ. ఆల్వేస్ నా డ్రీమ్ ఇస్ టు బిల్డ్ ఏ ఆర్ఫన్ హోమ్ ఫర్ ఆర్ఫన్ కిడ్స్ ఇక్కడ అండి. సో అంటే మామూలుగా ఇప్పుడు అంటే వేరే ఆర్గనైజేషన్స్ కి వీళ్ళు సపోర్ట్ ఫండ్ రైజ్ చేస్తాము, సపోర్ట్ చేస్తాము. ఐ వాస్ థింకింగ్ అంటే మొన్నే వేరే వాళ్ళు. నేను ఎక్కువ చారిటీ చేస్తాను సార్. ఓకే. మీరు నా షోలు చూసుంటే ఆల్మోస్ట్ ఎక్కువ చారిటీ ఎక్కువ ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఎక్కువ చేస్తాను. నైస్ అండి, నైస్. అండ్ బాగా బతికిన ఆర్టిస్టులు వాళ్ళ
సో మీలాంటి వాళ్ళ అవును. సపోర్ట్ తోనే అవును. నేనేదో చేసేస్తాను కాదు, అవును. నేను చేయగలిగింది ఇంత, అదే. మీలాంటి వాళ్ళ సపోర్ట్ తో ఇంత చేయొచ్చు. అంటే అన్ని ఒకళ్ళు చేయలేం కదండి, అందరిని పూల్ చేస్తేనే థింగ్స్ కెన్ హ్యాపెన్. అదే సో మొన్నే వేరే వాళ్ళు ఐడియా ఇచ్చారు, అన్ని వేరే వాళ్ళకి ఇచ్చావు, నువ్వే ఒక చారిటీ స్టార్ట్ చేయొచ్చు కదా. బెస్ట్ అది. అదే అంటే వెళ్ళిన తర్వాత రిజిస్టర్ చేద్దామని చూస్తున్నాము. ఓకే. అంటే దాన్ని నాన్ ప్రాఫిట్ కి మార్చడానికి ఒక టైం పడుతుంది యూఎస్ లో, అంటే ఓవర్ నైట్ అవ్వదు, 3 to 6 months. ఓకే. అదే సో ఇంకా we can collaborate. మీరు అదే దాంట్లో ఉన్నారు. Yeah, definitely గా do sir. some నేను చారిటీ things అంటే for- ఎప్పుడైనా ఫస్ట్ ఉంటా. అదే చారిటీ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ, ఓకే. సెకండ్ ఈజ్ మై జాబ్ అంట. సో ఎందుకంటే సమాజానికి ఏదో ఒకటి చేయాలి, అవునండి. వి హావ్ టు డూ సంథింగ్ ఫర్ ది అవును. సొసైటీ. అవును చాలా ఇచ్చింది మనకి. అవును ఇప్పుడు ఇంతమంది వ్యూయర్స్ మనల్ని ప్రేమించబట్టే కదా ఇంత పేరు వచ్చింది. అవునండి. వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వెంటనే స్పందించాలి. అవును. అప్పుడే దానికి వాల్యూ, మీనింగ్, అవునండి. లైఫ్ కి ఒక మీనింగ్, అవును. ఒక వాల్యూ, మీనింగ్ కూడా ఉంటుంది కదా. అవునండి. సో అందుకే నేను చేస్తా, ఓకే. అందుకే చేయమని చెప్తాను కూడా ఉన్న అంటే- వాళ్ళని. అవునండి. అదే ఇప్పుడు మనం ఒక చేస్తే వాళ్ళ లైఫ్ సెట్ అవుతుంది. మీరు ఎడ్యుకేషన్ Of course. అన్నారు, ఉమ్, ఇప్పుడు చాలా మంది చాలా ఇంటెలిజెంట్ ఉంటారు, అవును. కాకపోతే ఫీజు పే చేసుకోలేరు. సో మనం ఒక చిన్న హ్యాండ్ ఇస్తే అంటే వాళ్ళు జాబ్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు నలుగురికి హ్యాండ్ ఇస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చిరంజీవి గారి మూవీ ఒకరికి ఇస్తే అట్లా సో మనకు కూడా ఒకళ్ళు హ్యాండ్ ఇస్తే వాళ్ళు మళ్ళీ రెసిపిక్రేట్ ద సేమ్ కదా. అవును, మళ్ళీ అవును, అదే, అవును. అదే సో మనకి ఏంటంటే ఉన్న దరిద్రం ఏంటంటే అండి, మనకు తెలిసిన వాడు ఎదగాలనుకుంటాం, Hmm. ముందుకెళ్ళాలనుకుంటాం, Hmm. కానీ ఏంటంటే మనకన్నా ముందుగా ఎదగటం, లేకపోతే మనకన్నా పెద్దగా ఎదగటం ఇష్టం ఉండదు. మన కళ్ళ ముందు ఉన్నాడు, మన కళ్ళ ముందు పెరిగినాడు, అదొకటే దరిద్రం ఇక్కడ. అది బ్రహ్మానందం గారు చెప్పారు అవును, ఒక సభలో, పక్కన ఎదగాలని అనుకుంటాము, కాకపోతే మనకంటే కాదు. అవును, కాకపోతే అదే అండి, అది మీరు ఇగో ఏదో అనుకోండి. సో పక్కన ఎదుగుతున్నప్పుడు మనకి ఈర్ష్య ఎందుకు, తనతో కూర్చుని అరే ఏం చేస్తే మనము ఇట్లా పెరగగలం అనేది తనతో నేర్చుకుంటే, తనేమి నో అని చెప్పడు కదా. ఇప్పుడు తను ఒక బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, రియల్ ఎస్టేటే అనుకోండి, కన్స్ట్రక్షన్, కమర్షియల్, రెసిడెన్షియల్, అది ఒక్కటే కాదు కదా. మన వరల్డ్ ఎంత పెద్దది, ఉమ్, ఉమ్, ఉమ్. ఇండిఫినెట్ ఆపర్చునిటీస్. అవును, అది మనం వాడితో ఈర్షపడే బదులు వాడితో కూర్చుని అరే కెన్ యూ హెల్ప్ మీ, కెన్ యూ గైడ్ మీ అంటే, ఇప్పుడు మీరు చూసారనుకోండి, నా దగ్గర చాలా మంది వస్తారు, అన్న కెన్ యూ గైడ్ మీ. ఈవెన్ ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఎల్బీ నగర్ నుంచి వచ్చాయండి. ఉమ్, అదే. ఉమ్. సో నేను హైదరాబాద్లో ఉంది 2 days ఈ ట్రిప్లో. ఐ వాజ్ సో బిజీ, బ్యాక్ అండ్ బ్యాక్ మీటింగ్స్ ఉన్నా, దాని అన్న కొంచెం హెల్ప్ కావాలంటే బ్రేక్ఫాస్ట్కి వచ్చే తమ్ముడు మనం కూర్చొని మాట్లాడదాం. బ్రేక్ఫాస్ట్ ఎట్లాగ తింటాము, మనం 1 hour అక్కడ స్పెండ్ చేస్తాం, దాని బదులు తనతో మాట్లాడుతూ తింటే Exactly. కదా. తను ఇదే అన్నాడు, అన్న నేను ఇట్లా ఇది నా సిచ్యువేషన్, Hmm. ఇండియాలో ఉండి చేస్తే బెటరా, మళ్ళీ యూఎస్ వచ్చి అక్కడ బిజినెస్ చేస్తే బెటరా, ఓకే. ఏ బిజినెస్ చేస్తే బెటర్, Hmm. అదే ఎనీథింగ్ ఇన్ గైడ్ మీ అంటే నేను చెప్పాను ఏం చేయాలి ఏది అని చెప్పి. ఈ సో హ్యాపీ. ఓకే. ఇప్పుడు నేను ఇండియాలో రెస్టారెంట్ ఎక్స్పాండ్ చేసిన, హైదరాబాద్ లో స్టార్ట్ అయిందా సింప్లీ సౌత్? హైదరాబాద్ లో వేరే వాళ్ళది ఉందండి, Hmm. చెఫ్ చలపతి గారిది ఉంది, సింప్లీ సౌత్. అదే ఆయన ఏదో షోలో సెలబ్రిటీ చెఫ్ ఏదో చేస్తుంటారు, ఆయనేనా? అవునండి. ఓకే, ఓకే. ఆయనతో మీరు టైప్ అయ్యారు ఇక్కడ ఇండియాలో? ఇండియాలో వర్క్ చేస్తున్నామండి. Okay. అదే నిన్న మీట్ అయ్యాను తనతో, ఆఫ్టర్ ద షో కూడా మళ్ళీ మీట్ అవుతుంది. సో ఇప్పుడు మీ ఫోకస్ అంతా కూడా ఇప్పుడు యుఎస్ లోనే? రైట్ నో యుఎస్ అండి. బట్ సో ఇప్పుడు ఏ స్టేట్ లో వచ్చింది సార్? డాలస్ వచ్చింది? అవునండి, డాలస్ అండ్ హ్యూస్టన్, Okay. ఆస్టిన్ బిల్డౌట్ లో ఉంది, ఓ ఇలినాయ్ లో షికాగో ఉంది, ఓకే, ఒహాయోలో కొలంబస్, ఓకే, అండ్ జార్జియాలో అట్లాంటా, ఓకే, వర్జీనియా, ఓకే, అండ్ ఫ్లోరిడాలో టాంపాలో ఉంది. ఓకే. అండ్ అదే మీకు చెప్పినట్టు వీల్ బిల్డింగ్ 25 మ్యాక్స్ అండి Oh. ఇవి. సో ఇయర్ ఫోకస్ అంతా సింప్లీ సౌత్? దేనికి దానికి ఫోకస్ అండి. ఓకే. అంటే మీరు 2 eyes చూపించి ఏది మీకు నచ్చుతుంది అంటే ఏం చెప్తారు చెప్పండి. అన్ని బిజినెస్లు ఇంపార్టెంట్. ఇప్పుడు ఐటీ బిజినెస్ ఉంది అనుకోండి, ఐటీ బిజినెస్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ మీకు చెప్పినట్టు రైట్ పీపుల్ యూ నీడ్ టు హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఎనీ ప్రాజెక్ట్. అదే ఇప్పుడు ఐటీ కంటే మీకు చెప్పాను. ట్రిలియనర్ తర్వాత ఏం లేదు సార్, పేరు పెట్టడానికి ఏమైనా ఉంటే చెప్పండి, నాకు తెలియదు, గూగుల్లో కూడా దొరకలేదు, నాకు దొరికింది బిలియనియర్, మిలియనియర్, ట్రిలియనియర్. మీరు అవుతారులేండి, ఆ తర్వాత మీరు ఉన్నారు కదా, తదాస్తు దేవతలు ఎక్కడో ఉంటారు. అవునండి, అందుకే చెప్తున్నా తదాస్తు ఉంటారని.
అప్పుడు నేను వస్తా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఒక ట్రిలియనర్ ఇంటర్వ్యూ చేశానని. అది వినటానికి చాలా బాగుందండి వర్డ్. అదేనండి, అయ్యి మీరు అదే కాబట్టి బాగుంది. మీరు కూడా తదాస్తు దేవతలు ఉన్నారు కదా, తదాస్తు అంటే ఓకే డన్ అయితే. సూపర్. ఎనీ చాలా చాలా హ్యాపీగా ఉంది సార్, ఎందుకంటే మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇండియా వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ పక్కన పెడితే మీ లైఫ్ జర్నీ స్ట్రగ్లింగ్ నేను చెప్పను. మీరు ఒక మాట అన్నారు, అమెరికాలో కావాల్సింది డబ్బు కాదు, టాలెంట్ కాదు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మాలాంటి వాళ్ళం ఇంత పెద్ద ఎత్తున గ్రో అయ్యాము అని చెప్తున్నారు. డెఫినెట్గా అమెరికాలో ఉండే మన తెలుగు పిల్లలు చాలా మంది స్టూడెంట్స్ 1 or 2 జాబ్స్ కూడా చేసుకుంటూనే ఉంటారు. ఆ చేసుకునే క్రమంలో ఇలాంటివి కూడా ఆలోచించండి, ఇలాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడండి, ఇన్స్పైర్ అవ్వండి. ఎన్నో 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 ఆపర్చునిటీస్ ఉన్నాయి అక్కడ. మనలాంటి వాళ్ళకి చాలామంది సపోర్ట్ చేస్తుంటారు అక్కడ. సో ఇంకా అమెరికా దేశంలో మనలాంటి తెలుగు వాళ్ళ సత్తా ఇంకా పెరగాలని, పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని, ట్రిలినియర్స్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది అవ్వాలని, మన ఫ్లాగ్ని అక్కడ కూడా రెపరెపలాడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదో ఒక రోజు అమెరికాకి మనలాంటి తెలుగువాడు ఒకడు ప్రెసిడెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అమెరికాలో ప్రెసిడెంట్ అవ్వాలంటే అక్కడ బాగున్నాయి ఉండాలండి. బాగున్నాయి ఉండాలా? పిల్లలందరూ అక్కడే కదా పుట్టేది. అదే అండి, పిల్లలు అక్కడే కదా, మనం అవ్వలేము. మీ పిల్లలు అక్కడే కదా, మా పిల్లలు అక్కడే అండి. అట్లా ఎప్పుడో 60-50 years బ్యాక్ వెళ్ళిన ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, ప్రేమ్ హాస్పిటల్. అవునండి, ఆయన వన్ ఆఫ్ ద వెరీ నైస్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. మీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది చూడండి. ఆయన ఈజ్ అ బిలియనియర్, మల్టీ బిలియనియర్, బట్ ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు, కలిసిన చక్కగా మాట్లాడతారు. అదే మీ వ్యూవర్ కి ఒకటండి, ఎనీబడి నీడ్ హెల్ప్, మీకు ఎనీ గైడెన్స్, ఐ విల్ బి దేర్, దే కెన్ రీచ్ మీ. అమెరికాలో ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా కానీ ఈయన డోర్ కొట్టండి. ఈవెన్ ఇక్కడ మంచి చెఫ్స్ ఉన్నారన్న వీ కెన్ ప్రాసెస్ దేర్ వీసాస్. అక్కడ కావాలి టేక్ దెమ్ అండి. సూపర్. సో అమెరికాలో సింప్లీ సౌత్ స్టార్ట్ అవుతుంది. మంచి చెఫ్లు ఉన్న వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అమెరికా వెళ్ళాలి అనుకుంటే, అక్కడ సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు మేము ప్రొవైడ్ చేస్తాం, గూగుల్లో కూడా ఉంటాయి కాబట్టి. అండ్ అక్కడ జాబులు కావాలనుకునే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే డెఫినెట్గా సార్ వాళ్ళ కంపెనీని, సార్ని కాంటాక్ట్ అవ్వండి. సో సార్కి ఇండియా CEO నేను కాబట్టి ఈ రోజు నుంచి అపాయింట్ చేస్తున్నారు కాబట్టి నాకు మెయిల్ చేసినా ఓకే, డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను. నిజంగా గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సింప్లీ సౌత్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని, మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, మన తెలుగు వాళ్ళని కూడా మిలినియర్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ సైడ్ నుంచి? అంటే ఎనీ టైం అండి, జాబ్స్ ఒకటే కాదు, ఇఫ్ దే నీడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అంటే ఎనీ గైడెన్స్ కావాలన్నా, ఓకే, కంపెనీ స్టార్ట్ చేయాలన్నా, ఓకే, అంటే ఒక జాబ్ మీద ఒకటే డిపెండ్ అవటం సేఫ్ కాదండి ఈ టైంలో. దే నీడ్ టు హ్యావ్ సంథింగ్ సెకండ్ ఇన్కమ్ ఉండాలి. సో ఇఫ్ దే నీడ్ ఇన్ హెల్ప్, ఐ విల్ బి ఈజీ టు రీచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది లాస్ట్ లో చెప్పిన కొటేషన్ నాకైతే పిచ్చిగా నచ్చేసింది. సో చాలా మంది రెడీగా ఉంటారు క్యూలో, మరి గుర్తుపెట్టుకోండి. చికాగో నిండిపోవాలి తెలుగు వాళ్ళతో. ఎవరింటికి వచ్చావు అంటే వినోద్ గారి ఇంటికి వచ్చాను అనాలి. ఎనీ టైం అండి, మీరు ఎప్పుడు వచ్చినా డోర్స్ ఆర్ ఓపెన్. సో ఇంటి పేరేంటి? ఇంటి పేరు ఏం లేదండి, ఓన్లీ వినోజ్. వినోజ్ అని కాదు, ఇంటి పేరు ఏం లేదండి, నెంబర్ ఉంటుంది అంతే, మా ఇంటి నెంబర్ అంతే. సో ఓకే, మరి చికాగో అంతా నిండిపోద్ది, చికాగో సుబ్బారావు లాగా. సూపర్, చికాగో వినోజ్ గారు ఫేమస్ అయిపోతారు, గుర్తుపెట్టుకోండి ఇంకా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ డెఫినెట్గా అమెరికా నేను షిఫ్ట్ అయిపోవాలనుకుంటే, వచ్చేయాలనుకుంటే ఐ విల్ కాల్ యూ సార్. సుమన్ గారి మీద కోపం వచ్చిన డైరెక్ట్ గా అక్కడికే వచ్చేస్తాం. సుమన్ గారికి చెప్పి రండి, ఆయన ఓకే అంటే నాకేం ప్రాబ్లం లేదండి. అది చెప్పే కదా, ఐ డోంట్ వాంట్ టు బర్న్ ద బ్రిడ్జెస్, దట్స్ ఇంపార్టెంట్ థింగ్. అదే నేను బ్రిడ్జి బర్న్ అవ్వదు సార్, కొత్త బ్రిడ్జి వేసుకుంటానని చెప్తున్నాను. ఇప్పుడు హైటెక్ సిటీలో కూడా ఒక బ్రిడ్జి వేస్తే మీరు కష్టం కదా, మీకు కనెక్టివిటీ బ్రిడ్జెస్ చాలా ఇంపార్టెంట్ కదా. సో మరి ఇక్కడ ఒక బ్రిడ్జ్ వేసాము, మళ్ళీ అక్కడ ముందు వేసాము, మళ్ళీ ORR కనెక్టివిటీ కూడా వేసాం కదా. సో నేను అది ఎక్కి ఫైనల్ గా ORR దిగుదాం అనుకుంటున్నాను. షికాగోలో దిగుదాం అనుకుంటున్నారు మీరు? అదే ఎయిర్పోర్ట్ దగ్గర కదా ORR, ఆ కనెక్టివిటీ వల్ల డెఫినెట్ గా వస్తాను. నేను కూడా ఒక ఎంప్లాయ్మెంట్ కోసం డెఫినెట్ గా ఎప్పుడు వెళ్తాను. అంటే ఐ నెవర్ ట్రీట్ ఎనీబడీ లైక్ ఎంప్లాయీ, దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. యు ఆర్ లైక్ మై ఫ్యామిలీ. సూపర్. మా సుమన్ టీవీలో కూడా అంతే.
ఎప్పుడు ఫ్యామిలీ లాగా చూస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.